నమస్తే మాస్టర్స్, అందరికీ శుభోదయం. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, విశ్వానికి, ప్రకృతి మాతకు, ధ్యానగురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాలకి, ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మా అవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మాస్టర్స్ సార్, రవీంద్రరావు సార్, ఈరోజు సమగ్ర జీవన శైలి మాస్టర్స్. రవీంద్రరావు సార్, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఈరోజు సమగ్ర జీవన శైలిలో మీది ఉందని స్టార్ట్ చేయండి సార్ క్లాస్. ఓకే సార్, స్టార్ట్ చేయండి. క్లాస్ కి స్వాగతం సార్, రవీంద్రరావు సార్. నమస్తే మేడం గారు. మన యొక్క ధ్యాన గురువు పత్రిజీ గారు. వాయిస్ రావట్లేదు సార్ మీది. సార్ వాయిస్ ఏం రావట్లేదు మీది. మన ధ్యాన గురువు పత్రిజీ గారికి వస్తుందా మేడం? వినిపిస్తుంది సార్. వస్తుందా? వినిపిస్తుంది సార్. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం గారు. మరి నాకేం వాయిస్ రావట్లేదు మేడం. ఒకసారి కంటిన్యూ చేయండి సార్. వినిపిస్తుంది మేడం, మీరు చూడండి మేడం ఒకసారి. మన ధ్యాన గురువు పత్రిజీ గారికి, వినిపిస్తుంది మేడం. బాబా గారికి, మన ఈ మహాతర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ మాస్టర్ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ యొక్క క్లాస్ నిర్వహిస్తున్నటువంటి సుమా మేడం గారికి, ఈ జూమ్ క్లాస్ లో పాల్గొన్నటువంటి నా యొక్క తోటి ధ్యానులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అందజేస్తున్నాను. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా మనం ప్రతి శుక్రవారం కూడా సమగ్ర జీవన శైలిలో భాగంగా మనం చాలా మంచి మంచి విషయాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు మనం ఏంటంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నీరు తాగాలి అనే దాని గురించి, అలాగే ఎలాంటి లేదంటగా సార్, రాఘవయ్య సార్ కూడా పెట్టాడు రావట్లేదని. వాయిస్ రావట్లేదు. అవునవును సార్. సార్ వాయిస్ క్లియర్ గా ఉంది సార్. మాకైతే మాకు వస్తుంది సార్. మీకు నెట్వర్క్ ప్రాబ్లం అంటే సార్ కదా, చాలా బాగుంది మాకు నెట్వర్క్. ఇప్పుడు వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు వస్తుంది. అదే రాలేదు సార్, ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు వస్తుంది. ఓకే ఓకే. ఈరోజు మనం సమగ్ర జీవన శైలిలో భాగంగా మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నీరు తీసుకోవాలి దాని గురించి మనం చెప్పుకుంటాము. మనం మనిషి ఆరోగ్యం జీవించాలంటే ప్రాథమికంగా గాలి, నీరు, ఆహారం, ఈ మూడు కూడా ముఖ్యంగా కావాల్సింది. ఈరోజు గాలి అనేది ఒకప్పుడు ఎంతో స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే వాళ్ళవి. ఈ పారిశ్రామికీకరణ భాగంగా మనము ఈరోజు అంతా కూడా దుమ్ము ధూళితో నిండిపోయిన దానివల్ల ఆ గాలి కూడా స్వచ్ఛమైంది పీల్చుకోలేకున్నాం. మనం సాధ్యమైనంత వరకు అవసరమైనంత మేరకు మనకి ఏమాత్రం అంత అవగాహన ఉండేసి మన యొక్క ప్రాంతంలో ఎక్కువగా చెట్లను పెంచుకుంటే, నీడనిచ్చే చెట్లు, కేవలం కూరగాయల చెట్లు, పూల చెట్లు కాకుండా ఎక్కువ నీడనిచ్చే చెట్లను పెంచుకున్న దానివల్ల మనకి స్వచ్ఛమైన గాలి లభిస్తుంది అనమాట సాధ్యమంత వరకు. మనం ఇప్పుడు నీటి గురించి తెలుసుకుందాం. స్వచ్ఛమైన నీరు ఎందుకు తాగాలి, అసలు నీరు ఎందుకు తాగాలి? నీరు మన యొక్క ఆహారం తీసుకున్నప్పుడు అది సక్రమంగా జీర్ణమయ్యి, అలాగే అది విసర్జన జరగాలన్నా కూడా మనకి ఖచ్చితంగా నీరు తాగాలి. ఆ నీరు మనిషి యొక్క బరువులో 6% నీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక 50 కేజీల బరువు ఉన్నటువంటి మనిషి 6% అంటే కనీసం 3 లీటర్ల నీరు ప్రతిరోజు తాగాలన్నమాట. ఎలాంటి నీరు తాగాలి, మనం ఇప్పుడు ఎలాంటి నీరు తాగుతున్నాము ఒకసారి తెలుసుకుందాం. స్వచ్ఛమైన నీరు అంటే మామూలుగా పర్వతాల్లో పుట్టినటువంటి నదులు ఆ అడవులు గుండా ప్రవహించి ఎన్నో ప్రవహించే క్రమంలో ఆ యొక్క మట్టిలో ఉన్నటువంటి ఎన్నో లవణాలు దాంట్లో కలిసిన దాని వల్ల ఆ నీరు ఎంతో స్ట్రక్చరల్ వాటర్ గా మారుతాయి అన్నమాట. ఆ నీటిని మనం యథాతథంగా స్వీకరించవచ్చు. కానీ
మనం ఈ రోజు ఆ నీటిని స్వీకరించగలుగుతున్నామా? తీసుకొంచలేము. ఎందువల్ల? ఆ యొక్క నదీ ప్రవాహాలు వచ్చే క్రమంలోనే పక్కనే పట్టణాలు ఏర్పడ్డాయి, పరిశ్రమలు ఏర్పడ్డాయి. పరిశ్రమలో వచ్చేటువంటి వ్యర్థాలన్నీ కూడా ఈ యొక్క నదుల్లోకే వదిలేస్తున్నారు, ఎలాంటి శుభ్రపరచకుండానే వదిలేస్తున్నారు అనమాట. అలాగే పట్టణాల్లో వచ్చేటటువంటి మురికి నీరు, డ్రైనేజ్ వాటర్ కూడా ఈ నదుల్లో కలిసిపోతుంది. మరి అలాంటి నీటిని మనం ఎలా తాగగలము? ఆ తాగడానికి ఉపయోగపడటం లేదు. అది గవర్నమెంట్ వాళ్ళు మాత్రం సాధ్యమైనంత వరకు ఆ నీటిని శుభ్రపరిచి పైపుల ద్వారా పట్టణాల్లో అందజేస్తున్నారు. మరి ఆ శుభ్రపరిచే క్రమంలో దాంట్లో ఎంతో కొంత రసాయనాలు కలిసి ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఇంటి దగ్గర మళ్ళా ఫిల్టర్ల ద్వారా శుభ్రపరచుకొనేసి ఆ వాటర్ని తాగొచ్చు. మన మామూలు బెంగళూరులో అయితే, నేను ఎక్కువగా బెంగళూరు ఉండాలి కాబట్టి బెంగళూరు ఉండే వాళ్ళు కావేరీ వాటర్ వాడుతుంటారు. అక్కడ వాళ్ళు ఆ యొక్క నీటిని శుభ్రపరచుకొని తాగొచ్చు. అట్లాగే హైదరాబాద్ అయితే మంజీరా నది నీరు ఉపయోగిస్తున్నారు. మాకు నెల్లూరులో అయితే ఈ పెన్నా నది నీరు వాడుతుంటారు అనమాట. కాబట్టి అవి సాధ్యంత వరకు మంచి నీరే. కాకుంటే ఈ పైపుల ద్వారా పంపించే క్రమంలో కొన్ని దగ్గరలో మురికి నీటి కూడా పక్కనే, అవి పైపులు ఎక్కడ ఉంటాయి? ఎక్కువగా ఈ డ్రైనేజ్ పైపులు పక్కనే ఉంటాయి. ఏ మాత్రం లీక్ అయినా కూడా అవి వాటిలోకి ఆటోమేటిక్ గా ఆ మురికి నీరు వచ్చేస్తుంది. కాబట్టి వాటిని కూడా మనం శుభ్రపరచుకోవాలి. మరి ఎలా శుభ్రపరచుకోవాలి, ఎలా చేయాలి, దాని ప్రసాద్ తెలుసుకుందాం. ఇక్కడ మనకు మామూలుగా నీరు బాగా శుభ్రంగా స్ట్రక్చరల్ వాటర్ గా మారాలి అంటే రాగి బిందెని ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా కనీసము 10 లీటర్ల రాగి బిందె, ఆ యొక్క నీటిని రాగి బిందెని శుభ్రపడి బాగా తోమి ఆ యొక్క నీటిని రాత్రంతా కూడా ఉంచుకోవాలి. ఉదయం ఆ నీటిని వంటకు ఉపయోగించుకోవచ్చు, అలాగే త్రాగడానికి ఉపయోగించుకోవచ్చు. రాగి బిందె మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు శుభ్రపరచుకుంటున్నారు. లోపలి భాగాలు శుభ్రం పరచాలి. ఎందుకంటే ఆ యొక్క రాగికి ఉండే గుణం ఏంటంటే నీటిలో ఉన్నటువంటి కలుషితాలన్నీ కూడా గ్రహిస్తుంది. అది దాంట్లో ఉన్నటువంటి నానో పార్టికల్స్ ఏమైనా ఉంటే అవన్నీ గ్రహించేస్తుంది అనమాట. అందుకే రాగి వెంటనే రంగు మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు శుభ్రపరచకుండా వాడినారంటే ఆ మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాడాలి. అయ్యా మేము ప్రతిరోజు ఆ రాగి బిందెని మేము ఎక్కడ తోమేమో అనుకునే వాళ్ళు మనము స్టీల్ బిందెని ఉపయోగించుకోవచ్చు. స్టీల్ బిందె కూడా అలాగే పాతనే 10 లీటర్ల స్టీల్ బిందె లేకుండా 20 లీటర్ల మన యొక్క వాడకాన్ని బట్టి దాన్ని ముంచుకునేసి దాంట్లో రాగి ప్లేట్ వేసుకోవాలి. రాగి ప్లేట్ వేసుకునేసి రాత్రంతా ఉంచుకుంటే అవి కూడా స్ట్రక్చరల్ వాటర్ గా మారుతాయి. ఉదయం ఆ ప్లేట్ని తీసేసుకునేసి ఆ యొక్క నీటిని ఉపయోగించుకోవచ్చు. అది ఒక పద్ధతి. ఇప్పుడు మామూలుగా ఎక్కువగా ఇళ్లలోనే ఆర్ఓ ప్లాంట్లు పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా సాధ్యమంతరకు పట్టణాల్లో ఆర్ఓ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ అనేది ఆ నీరు శుభ్రమైన నీరే, కానీ దాంట్లో ఎలాంటి లవణాలు ఉండవు. అన్ని వేస్ట్ అయిపోతాయి. 3 ఫిల్టర్ల ద్వారా అన్ని కూడా తీసేసి పడతాయి. అలాంటి నీరు తాగిన తర్వాత మనకేం వస్తుంది? ఏమరా ఈ రోజు మనకి ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణము మెయిన్ గా అదే ఒక కారణం. అది ఆ యొక్క ఎలాంటి లవణాలు లేనటువంటి నీటిని తాగిన దాని వల్లనే ప్రతి ఒక్కరూ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అదొక కారణం అది. కాబట్టి ఆ యొక్క ఆర్ఓ నీటిని ఏ విధంగా మనం స్ట్రక్చరల్ వాటర్ గా మార్చుకోవాలి? అదే ఇందాక మనం చెప్పిన పద్ధతే ఏంది? రాగి బిందెను ఉపయోగించుకునేసి ఈ ఆర్ఓ ప్లాంట్ వచ్చిన నీటిని ఇప్పుడు 10 లీటర్లు అనుకున్నాండి, 8 లీటర్లు ఆ యొక్క ఆర్ఓ వాటర్ ప్లాంట్ నీటిని ఒక 2 లీటర్లు ఏమంటే ఎలాంటి శుద్ధి చేయని నీటిని కలిపేసేయాలి. దాంట్లో మొత్తం 10 లీటర్లు అయినాయి. రాత్రంతా అలాగే ఉంచేసి ఉదయం ఆ యొక్క నీటిని ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క స్టీల్ బిందెలో కూడా అంతే. 8 లీటర్లు ఆర్ఓ వాటర్ లో 2 లీటర్లు శుద్ధి చేయని నీటిని ఉపయోగించి దాంట్లో కలిపేసేసి మొత్తం 10ని మనం చూసుకోవచ్చు. రాగి ప్లేట్ని కానీ రాగి బిందెని కానీ ప్రతిరోజు ఖచ్చితంగా మనం శుభ్రపరుస్తూనే ఉండాలి. అది ముఖ్యం అన్నమాట. కాబట్టి ఆ విధంగా చేసుకున్న వల్ల చాలా మంచిది. అట్లాగే మనం ఎక్కువగా ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగిస్తున్నారు నీళ్ళ కోసం. ప్లాస్టిక్ బాటిల్లోనే ఇలా చేస్తుంది. ఆఫీస్కి పోయేవాళ్ళు కానీ వాళ్ళు ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్ ఉపయోగించకండి. ప్రతి ఒక్కరు స్టీల్ బాటిల్స్ ఉపయోగించండి. ప్లాస్టిక్ బాటిల్ ఉపయోగించడం ఏమవుతుందంటే కొద్ది రోజులు క్రమక్రమంగా అంతా ఎవరు మనమే కదా మన కడుపులోకి వెళ్ళిపోతాయి. ఆ పోయిన దాని వల్ల ఆ ప్లాస్టిక్ లో ఉన్నటువంటి పదార్థం అంతా కూడా మన యొక్క చిన్నప్పుడు వాళ్ళు పంచుకునేసి మనం తిన్న ఆహారం, జీర్ణమైన ఆహారం ఉన్నటువంటి పోషకాలని అది స్వీకరించకుండా చేస్తుంది. దానివల్ల కొంతమందికి బట్టతల కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమంతరకు ఎవరు కూడా ఈ యొక్క ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించకూడదు. అది ఒకటి. ఇంకపోతే
ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే మనం ఎప్పుడు సమతుల ఆహారం తీసుకోవాలి. సమతుల ఆహారం అంటే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్స్ అంటే మాంసగుత్తులు, నూనెలు, లవణాలు, విటమిన్లు అన్నీ కూడా ఉండాలన్నమాట. అక్కడ అన్నీ ఉండాలి. ఏదో కొద్దిగా ఒక గిన్నెలో కూర పెట్టుకుంటారు, లేకపోతే ఇంకా కొంతమంది అయితే కేవలం ఒక కొద్దిగా పెంచుకుంటారు అనమాట. కొద్దిగా దీన్ని పెట్టుకుంటారు అనమాట. ఏంది పచ్చడి. కేవలం దానివల్ల వాళ్ళకి ఎలా వస్తుంది కాబట్టి అన్ని సమతలాహారంగా తీసుకోవాలంటే అన్ని రకాలు ఉండాలి. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. ఒక పూట భోజనం చేసే వాళ్ళని మనం ఏమంటారంటే యోగి అంటారు. 2 పూటల భోజనం చేసే వాళ్ళని భోగి అంటారు. 3 పూటల భోజనం చేసే వాళ్ళని రోగి అంటారు. మనం అందరూ ఒక రకంగా రోగులవి. ఎందుకంటే మనం అందరూ కూడా సాధ్యమైనంత వరకు 3 పూటల భోజనం చేస్తున్నాం. సాధారణంగా 3 పూటలు చేస్తున్నాం. కాబట్టి మనం తీసుకునే ఆహారాన్ని సాధ్యంత వరకు మితంగా తీసుకోవాలి. ఆ ఆహారం కూడా సాత్విక ఆహారం. మనం అందరం కూడా శాకాహారమే తీసుకుంటుంటాం. శాకాహారం అంటే సాత్విక ఆహారానికి శాకాహారానికి తేడా ఏంటంటే ఇక్కడ సాత్విక ఆహారం అంటే ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడం. ఇప్పుడు టమాటా ఉంది, టమాటాగా తినడం. ఒక జాంపండు తీసుకున్నాం, జాంపండు దానివల్ల ఏదేదో చేసేసి అది ఇది కలిపి తినడం కాదనమాట. ఆ విధంగా ఈ యొక్క శాకాహారం సాత్వికాహారంగా మార్చుకొని తినడం అలవాటు చేసుకోవాలి. మనం మన యొక్క పత్రిజీ గారి యొక్క ఆయన కోరిక కూడా శాకాహార జగత్తుని ఏర్పాటు చేయడమే ఆయన కోరిక. ఆ కోరిక కావాలంటే మనం అందరం కూడా శాకాహారులుగా ఉండేసి ఈ యొక్క సాత్వికాహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏం చేసుకున్నామంటే ఇక్కడ మనం ప్రతిరోజు 3 పూటలు తింటున్నాం అనుకున్నాం కదా. ఆ 3 పూటలు తినే క్రమంలో ఉదయం బ్రేక్ఫాస్ట్ గా మనం ఈ యొక్క మొలకెత్తిన గింజలు తినడం అలవాటు చేసుకోవచ్చు. మొలకెత్తిన గింజలు అంటే ఏమేమి తీసుకోవచ్చు అంటే పెసలు, అలసందలు అంటే బొబ్బర్లు అంటారు కొంతమంది, శనగలు, కొద్ది మొత్తాలలో ఉలవలు తీసుకోవచ్చు. ఈ 4 రాత్రే నానబెట్టి బాగా శుభ్రపరిచిన తర్వాత రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయానికల్లా అవి సాయంత్రం వరకు మొలకలు వస్తాయన్నమాట. వాటిలో కావాలనుకుంటే కొద్దిగా ఈ యొక్క నిమ్మరసము కొద్దిగా కలుపుకోవచ్చు అనమాట. తీసుకుంటే దాని చాలా వరకు తేనె కూడా కలుపుకోవచ్చు. మనకి టేస్టీగా ఉంటుంది. అవి తినవచ్చు ఒక రకంగా. ఇంకా కొంతమందికి ఏమంటే ఇడ్లీలు, దోశలు తినే అలవాటు ఉంటుంది. అంటే అన్ని తినమని కాదు, ఏదో ఒకటే తినాలి. వాటి ఒక 3 రకాలు చెప్తున్నాను. ఉదయం బ్రేక్ఫాస్ట్ తినేది. ఇక్కడ ఏంటంటే ఇడ్లీ, దోశ తింటున్నాం. ఇడ్లీలు తినేటప్పుడు మనము ఈ యొక్క రాగులు, జొన్నలు, సజ్జలు ఉపయోగించుకోవచ్చు. ఒక 2 రోజులు రాగి ఇడ్లీ తీసుకోవచ్చు, 2 రోజులు జొన్న ఇడ్లీ తీసుకోవచ్చు, ఒక 2 రోజులు సజ్జ ఇడ్లీ తీసుకోవచ్చు అనమాట. అది కూడా ఇంకా బాగా హెల్తీగా రావాలంటే దాంట్లో కొద్దిగా ఈ యొక్క క్యారెట్ తురిమి ఆ యొక్క దాన్ని వేసామంటే అవి ఇంకా ఎంత పోషకాహారం బాగుంటుంది అనమాట. ఆ విధంగా ఇడ్లీ కానీ దోశ కానీ తీసుకోవచ్చు. దోశలకైతే మేమైతే ఏం చేస్తామంటే ఈ యొక్క మైక్రో గ్రీన్స్ ఉన్నాయి. మైక్రో గ్రీన్స్ అంటే ఈ యొక్క మెంతులు కానీ, పెసలు కానీ, ఆవాలు కానీ ఒక కుండీలో చల్లేసామంటే ఒక 4 రోజులు 5 రోజుల కల్లా చిన్న చిన్న మొలకలు వస్తాయన్నమాట. ఆ మొలకలని మనం తీసేసేసి వేలతో వేరు కట్ చేసి తీసేసుకుంటే ఆ దోశ వేసినప్పుడు దానిపైన అద్దేసామనుకోండి, అది చాలా మంచి పోషకం అన్నమాట. ఆకుల్లో ఉండేటువంటి అన్ని కూడా మనకి లభిస్తాయి, లవణాలు లభిస్తాయి అన్నమాట. అది ఒక పద్ధతి. అంటే ఆ యొక్క మనం మొదలు చెప్పుకున్నటువంటి ఈ యొక్క మొలకెత్తిన విత్తనాలు తినొచ్చు, లేకపోతే ఇడ్లీ దోశ తినవచ్చు. ఇప్పుడు మనకి రాబోయేది ఎండాకాలం. ఎండాకాలంలో అంబలి తాగడం చాలా మంచిది. రాగి కానీ ఈ యొక్క రాగితో అంబలి రాత్రి సమయం తయారు చేసి పెట్టుకునేసి ఉదయానికల్లా కూడా అది బాగా పులిసి బాగా చాలా మంచిది ఉంటుంది. అట్లాగే సజ్జన్నం తినొచ్చు అనమాట. ఈ విధంగా ఈ 3 ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. సార్ చెప్పాడు కానీ 3 తినడం కాదా, ఏదో ఒకదాన్ని మొలకెత్తినాలు కానీ, లేకుంటే ఇడ్లీ దోశ కానీ, లేకుంటే ఈ యొక్క అంబలి కానీ, ఈ 3 ఏదో ఒకటి తీసుకోవాలి. ఈ ఎందుకని ఇక్కడ ఇడ్లీ దోశ చెప్తున్నారంటే ఎక్కువ నూనెల్లో ఉపయోగించేటటువంటి ఈ వడలు కానీ, ఈ బోండాలు, పూరీలు అలాంటి తినకూడదు అనమాట. నూనె పదార్థాలు తినకూడదు అనమాట. ఇంకపోతే మధ్యాహ్నం మన రాజులాగా తినొచ్చు, మన ఇష్టం. అప్పుడు ఏమైనా తినండి, మన ఇష్టం వచ్చిన పదార్థాలు. మనకి కొద్ది మోతాదులో ఈ యొక్క అన్నం తీసుకునేసి ఎక్కువగా కూరలు కానీ, తాలింపులు కానీ ఏదైనా సరే ఎక్కువ తినొచ్చు. మధ్యాహ్నం వరకు చాలా ఎక్కువగా తినొచ్చు అన్నమాట. ఇంకపోతే సాయంత్రం ఒక ఎక్కువగా సాధ్యంత వరకు
7 గంటల లోపల భోజనం స్వీకరించాలి. భోజనానికి బదులుగా పండ్లు తీసుకోవడం చాలా మంచిది అనమాట. పండ్లు కూడా ఈ యొక్క ఎక్కువగా ఏంటంటే ఈ యొక్క జామ, బొప్పాయి అలాంటి పళ్ళు తీసుకోవాలన్నమాట. కీరదోస అలాంటి తీసుకున్నప్పుడు చాలా మంచిది. ఇకపోతే కొన్ని రకాల జ్యూసులు చెప్తాను. ఆ జ్యూసులు ఏ జబ్బుకి ఎలాంటి జ్యూస్ తీసుకుంటే బాగుంటుంది అనేది క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కువగా ఈ యొక్క చాలా మంది రోగంతో బాధపడుతున్నారు కాబట్టి ఒక 7 రకాల జ్యూసులు ఉన్నాయి మనకి. మొట్టమొదటిది ఏంటంటే పుదీనా, కొత్తిమీర, తులసి. పుదీనా ఎక్కువగా తీసుకోవాలి, తులసి మాత్రం తక్కువ తీసుకోవాలన్నమాట. అవి జ్యూస్ చేసుకుని బాగా శుభ్రంగా కడిగి, పుదీనా కొత్తిమీరలు మనం బయట నుంచి ఇచ్చాం కాబట్టి వాటిని ఖచ్చితంగా ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి కొద్దిసేపు. దాంట్లో వాళ్ళు ఎక్కువ మందులు కొట్టుంటారు వాళ్ళు, కాబట్టి అది పోవాలంటే మనం పెంచుకుంటే ఏం పర్వాలేదు. బయట నుంచి ఇచ్చింది ఖచ్చితంగా ఉప్పు నీటిలో నానబెట్టిన తర్వాతనే ఆ యొక్క ఆకులను ఉపయోగించుకోవాలన్నమాట. కాబట్టి ఆ యొక్క పుదీనా, కొత్తిమీర, తులసి ఆ జ్యూసులు ఒకటి. అది స్త్రీలకు ఉండేటువంటి జబ్బులన్నిటికీ పనిచేస్తుంది అనమాట. ఏ జబ్బు అయినా సరే, స్త్రీలలో ఎక్కువ జబ్బులు ఉన్నాయి కదా, అలాంటి జబ్బుకైనా అది బాగా పనిచేస్తాయి. అదొకటి. గోధుమ గడ్డి జ్యూస్. గోధుమ గడ్డి అనేదానికి గోధుమల్ని మన ట్రేలో వేసేసి ఆ యొక్క 7 రోజులు పెంచుకుంటే చాలు, ఒక కనీసం 5-6 అంగుళాలు ఎత్తొస్తుంది. దాన్ని కట్ చేసుకునేసి ఆ యొక్క జ్యూస్ తీసుకోవచ్చు. అది దేనికి పనికొస్తుంది అంటే బీపీకి, షుగర్కి, దీర్ఘకాల జబ్బులకి పనికొస్తుంది అనమాట. బీపీ, షుగరు, దీర్ఘకాల జబ్బులకి. ఇకపోతే తవుడు జ్యూస్. తవుడు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ యొక్క వడ్లని పాలిష్ పెట్టించినప్పుడు, వడ్లు ఆడించినప్పుడు తవుడు వస్తుంది. ఆ తవుడుని రాత్రి సమయంలోనే ఒక గ్లాసులో ఒక 2 చెంచాలు గ్లాస్ నీటికి 2 చెంచాలు వేసేసి అట్లాగే మూత పెట్టేసేయాలి. ఉదయాన్నే ఆ యొక్క నీటిని వడకట్టుకోవాలి, పిత్తి పారేసి ఆ యొక్క తవుడు జ్యూస్ని మాత్రం తాగొచ్చు అనమాట. ఇది దేనికి పనికొస్తుంది అంటే బి కాంప్లెక్స్ లోపం ఉండే వాళ్ళకి, B12 లోపం అంటారు కదా, వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అట్లాగే హెమోగ్లోబిన్ శాతం కూడా పెరిగడానికి పనికొస్తుంది అనమాట. అట్లాగే మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి ఐరన్ ని స్వీకరించాలన్నా కూడా ఈ యొక్క B12 అనేది ఉండాలన్నమాట. కాబట్టి బి కాంప్లెక్స్ లోపం లేకుండా ఉండాలంటే తౌడు జ్యూస్ ఖచ్చితంగా తీసుకోవాలి. తౌడు ఎక్కడ లభిస్తుంది? రైస్ మిల్ దగ్గరికి పోవాలి, ఫ్రెష్ గా తీసుకోవాలన్నమాట. ఒక 2 కేజీలు తీసుకొచ్చుకున్నామంటే మనకి నెల అంతా సరిపోతుంది. అది చాలా మంచిది. అది చాలా చౌకగా లభిస్తుంది అది. ఇకపోతే పాలకూర, కరివేపాకు జ్యూస్. ఈ పాలకూర అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, కరివేపాకు తక్కువగా తీసుకోవాలన్నమాట. అది లో బీపీ ఉండే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అట్లాగే జుట్టు రావడం కూడా, కొంతమంది జుట్టు ఎక్కువ రాలిపోతుంది, ఆ జుట్టు రావడం కూడా తగ్గిపోతుంది అనమాట. అట్లాగే తర్వాత మునగాకు, కరివేపాకు జ్యూస్. అది ఐరన్ బాగా లభిస్తుంది. ఆ యొక్క జ్యూస్ తీసుకుంటే ఐరన్ బాగా లభిస్తుంది అనమాట. ఇంకపోతే క్యారెట్, బీట్రూట్ జ్యూస్. క్యారెట్ ఎక్కువ తీసుకోవాలి, బీట్రూట్ తక్కువ తీసుకోవాలి. ఇది రక్తహీనతకి, ఎవరైతే రక్తం తక్కువగా ఉంటుందో, హెమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో వీళ్ళు దాంట్లో ఉసిరిక ముక్కలు వేసుకునే జ్యూస్ అంటే వెజిటబుల్స్ అంటే ఏంది? సొర, బీర, క్యారెట్, బీట్రూట్, కీరదోస అలాంటివన్నీ కలిపి ఒక జ్యూస్. ఇవి కాఫీ, టీలకి బదులుగా వాడుకోవచ్చు. కాఫీ, టీలకి బదులు వాడుకోవచ్చు. మనం ఉదయం ఒక గ్లాసు ఏ జ్యూస్ అయినా సరే, మనకి ఎలాంటి జబ్బు ఉందో ఆ జబ్బుకు సంబంధించిన జ్యూస్ ని ఉపయోగించుకోవచ్చు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒక జ్యూస్, 2 జ్యూసులు తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉదయం బ్రేక్ఫాస్ట్ లో మొలకెత్తిన విత్తనాలు కానీ, ఇడ్లీ, దోశ కానీ, లేకుంటే అంబలి కానీ, మధ్యాహ్నం మన ఇష్టం, మీ ఇష్టం రాజులాగా తినొచ్చు. సాయంత్రం మాత్రం ఒక 4 గంటల సమయంలో జ్యూస్ తీసుకోండి, ఒక జ్యూసు. తర్వాత కేవలం పండ్లు తీసుకోవడం మనకు నచ్చిన. ఈ షుగర్ ఉండేవాడు మాత్రం స్వీట్ గా ఉండే పళ్ళు తీసుకోవద్దు. బొప్పాయి, అలాంటి జామ అలాంటివి తీసుకోవడం మంచిది అనమాట. బాగా కడుపు నిండా తినొచ్చు అనమాట. అవి తీసుకుంటే మనకు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఇకపోతే నూనెలు ఉపయోగించడం. నూనెలు కూడా ఇప్పుడు మనం ఉపయోగించే నూనెలన్నీ కూడా ఏ నూనెలు? రీఫైన్డ్ ఆయిల్ ఉపయోగిస్తున్నాం. రీఫైన్డ్ ఆయిల్లో అసలు ఆయిలే ఉండదు. అవన్నీ కూడా పెట్రోల్ లో నుంచి వచ్చేటువంటి పదార్థాలు. కేవలం 30% మాత్రం అసలు నూనె ఉంటుంది, మరో 70% ఆ పెట్రోల్ ప్రోడక్ట్ అన్నమాట. కాబట్టి ఆ నూనెలు ఉపయోగించడం కూడా ఆపేసుకోవాలి. గానుగ నూనెలు మాత్రం ఉపయోగించుకోవాలి. మన ఉదాహరణకి మనం ఇప్పుడు వేరుశనగలు 1 కేజీ నూనె ప్యాకెట్ ఎంత అవుతుంది?
మహా ఉంటే 160, 170 రూపాయల వేరుశనగ ప్యాకెట్. ఏ ఆయిల్ సరే ఆ ప్రాంతం ఉంటుంది. అదే ఒక వేరుశనగ యొక్క కేజీ నూనె కావాలంటే ఒక కేజీ వేరుశనగలు వచ్చే 120 రూపాయలు, 130 రూపాయలు ఉంటాయి. కనీసం 3 కేజీల వేరుశనగలు ఉపయోగిస్తే గానీ మనకి 1 కేజీ నూనె రాదు. అంటే కనీసం 400 నుంచి 450 రూపాయలు పడుతుంది. మరి 150 రూపాయలకే మనకి ఎట్లా వస్తుంది ప్యాకెట్? అది ఆలోచించుకోవాలి మనము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రీఫైండ్ ఆయిల్ని ఉపయోగించడం ఆపేసేసి ఈ యొక్క గానుగ నూనెను ఉపయోగించడము మొదలు పెట్టండి. అదొకటి. పండ్లల్లో మనం ఏ పండ్లు ఎక్కువగా మందులు కొట్టేవి ఉన్నాయి అవి ఒకసారి చెప్తాను, మీరు ఆలోచించుకోండి ఏ పండు తీసుకోవాలండి. అసలు ఎలాంటి మందులు ఉపయోగించినవి? జామ పండు, సీతాఫలము, సపోటా. ఎలాంటి మందులు ఉపయోగించదు దానికి, జామ పండుగ కానీ, సీతాఫలం కానీ, సపోటాకు కానీ. అట్లాగే కొద్ది మాత్రం ఉపయోగించేటి బొప్పాయి, అంటే నారింజ, బత్తాయి, ఈ యొక్క కమలాలు అంటే నిమ్మజాతి సంబంధించినవి అనమాట. వాటికి కొద్ది మోతాదులో ఉపయోగిస్తారు. ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్ అనేటివి ఎక్కువ మోతాదులో మందులు ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఏ పళ్ళు తీసుకుంటే మంచిదో మీరే ఆలోచించుకోండి. అంటే ఏ పండు అయితే తక్కువ మందులు కొట్టుంటారో ఆ పంటనే మనం ఉపయోగించుకోవాలి. అలాగే శీతలుగా దొరికే పంటని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, తాటి ముంజలు వస్తాయి, మామిడికాయలు వస్తాయి, నేరేడు పండ్లు వస్తాయి. అలాగా సీజనల్గా ఉపయోగించే పుచ్చకాయలు వస్తాయి, కర్బూజాలు వస్తాయి. అలాగా సీజనల్గా ఉపయోగించే పండుని మనం ఉపయోగించుకుంటూ ఉంటే మన యొక్క ఆరోగ్యము బాగుపడుతుంది. కాబట్టి ఈ యొక్క సమగ్ర జీవనశైలిలో భాగంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని ఇప్పుడు తెలుసుకున్నాము. ఎలాంటి నీరు తాగాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలని తెలుసుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా దీన్ని పాటిస్తారని చెప్పేసి మనందరం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ మావత ఫౌండేషన్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా జ్యూసెస్ గురించి కానీ, తాగునీరు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా, అంటే ఇంకా ఫ్రూట్స్ ఏమేమి ఫ్రూట్స్ తీసుకోవాలి ఏంటి అనేది అన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇంకా అంబలి, కొన్ని ఇడ్లీ, దోశ ఏవి అంటే ఎలాంటి వాటితో చేసినవి తీసుకోవాలి, నూనెలు కూడా ఎలాంటి గానుగ నూనెలు తీసుకోవాలి, ఇంకా ప్రతిదీ కూడా బాగా చెప్పారు సార్. ఈరోజు అన్ని కవర్ చేశారు, 5 రకాల జ్యూసులు కూడా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. లాస్ట్కి ఇద్దాం సార్ హ్యాండ్ రైస్, అందరూ కంప్లీట్ అయిపోనండి సమగ్ర జీవన శైలిలో. రాఘవయ్య సార్ మీరు మాట్లాడండి, మీరు స్టార్ట్ చేయండి సార్ క్లాస్. నమస్తే మేడం. నమస్తే సార్, స్టార్ట్ చేయండి సార్. మాతృదేవోభవ ఆచార్య దేవోభవ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలి వచ్చేసి అపాన వాయు ముద్ర గురించి, జలముద్ర గురించి తెలుసుకుందాం. ఈ వాయు ముద్రలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క 2 చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలండి. చేతి వేళ్ళకి గోళ్ళు అనేది లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ టిప్స్ ద్వారాగా మనం ముద్రలు చేయడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క చేతులను శుభ్రంగా ఉంచుకోవాలండి. ఈ అపాన వాయు ముద్ర ఎలా చేయాలని ఒకసారి చూపిస్తాను, చూడండి. మన యొక్క బొటన వేలికి మొదటి భాగంలో ఈ చూపుడు వేలుని ఆనించి ఉంచాలండి. తర్వాత ఈ మధ్య వేలుని, ఉంగరపు వేలుని బొటన వేలుతో టచ్ చేసి ఉంచాలి. ఇది మనం చూస్తానికి హృదయ ఆకారంలో ఉంటుంది. అదేవిధంగా ఎడమ చేతిలో కూడా సేమ్ ఇలానే ఉంచి ఈ 2 చేతులతో చేయాలండి. ఈ చేసే విధానము మన తొడల పైన 2 చేతులు ఆకాశం వైపు ఉండేటి పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలండి. ఈ అపాన వాయు ముద్ర యొక్క ఉపయోగాలు తెలుసుకుందామండి ఒకసారి.
నేటి వేగవంతమైన ప్రపంచంలో మన నిశ్చలమైన జీవన శైలిలో మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వలన మనకి అనేక రకమైన గుండె జబ్బులు గురి అవుతున్నారు ప్రతి ఒక్కరు. కావున మన యొక్క ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించడం చాలా ముఖ్యమైనది. అయితే ముద్రల వంటి పురాతనమైన పద్ధతులను చేర్చడం కూడా మనం మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముద్ర గుండె ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని ప్రసిద్ధి చెందింది కాబట్టి ఈ అపానవాయు ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. అపానవాయు ముద్ర అనేది చికిత్సా యోగ చేతి ముద్ర, చేతులతో చేస్తాం కాబట్టి దీన్ని చేతి ముద్ర అంటాము. ఇది గుండె సంబంధిత వ్యాధులను నయం చేయటంలో ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెపోటు నివారించడానికి పనిచేస్తుంది మరియు గుండె భారాన్ని తగ్గిస్తుంది. ఈ అపానవాయు ముద్ర శరీరం యొక్క పెరుగుదల మరియు నిర్మాణానికి మంచి భూమి మరియు అంతరిక్ష మూలానికి పెంచుతుంది. ఇది అదనపు గాలిని కూడా తగ్గిస్తుంది. దీనిని మృత సంజీవని ముద్ర అని కూడా పిలుస్తారండి. అంటే మరణం నుండి జీవితాన్ని తీసుకొస్తుంది వెనక్కి. ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు మరణం అనేది ఈ హార్ట్ అటాక్ లాంటిది రాకుండా కాపాడుతుంది కాబట్టి దీనిని మృత సంజీవని ముద్ర అని కూడా అంటారు. మీరు నొప్పిని ఎదుర్కొన్నట్లయితే మరియు గుండెపోటు వస్తున్నట్లు అనిపించినట్టయితే వెంటనే మీ చేతులను అపానవాయు ముద్రకు తీసుకురండి. ఈ ముద్ర యొక్క వాయు ముద్ర భాగము వెంటనే ధమనిని అన్బ్లాక్ చేసి మరియు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. మరియు అపాన ముద్ర భాగము రక్త ప్రసరణను మెరుగుపరచడానికి క్లాగులు మరియు అడ్డంకుల రూపంలో ఈ విషాన్ని తొలగిస్తుంది. ఇది ఎంతసేపు చేయాలంటే ఈ అపానవాయు ముద్ర వచ్చేసి 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు చేయటం చాలా మంచిదండి. అదనంగా ప్రతిరోజు 3 సార్లు అంటే 30 నిమిషాల నుంచి 45 నిమిషాల పాటు చేస్తే మీ మెడికేషన్ ప్రాక్టీస్ లో ఎంతగానో పనిచేస్తుంది. సాధారణంగా ఈ అపానవాయు ముద్రని బ్రహ్మ ముహూర్తంలో అంటే 4 గంటల నుంచి 6 గంటల సమయంలో చేస్తే దీని యొక్క ప్రయోజనం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ ముద్ర చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చక్కగా లోతైన శ్వాసను తీసుకుంటూ అదే విధంగా ఒక 3 సార్లు తీసుకున్న తర్వాత సాధారణ స్థితిలో మనము ధ్యానం చేసేటప్పుడు ఎలా కూర్చొని చేస్తాం అలానే సుఖాసనంలో కానీ లేదంటే పద్మాసనంలో కానీ వజ్రాసనంలో కూర్చొని ఈ ముద్రను ప్రాక్టీస్ చేయొచ్చండి. కొద్దిసేపు అట్లా ధ్యానం చేసేటప్పుడు ధ్యాన ముద్రలో అట్లా కూర్చొని చేసుకుంటూ ఈ అపానవాయు ముద్రని మనం చేసేటప్పుడు కొంచెం టైం అనేది పెంచుకుంటూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ అపానవాయు ముద్ర 15 నిమిషాలు కూడా చేసుకోవచ్చు. సౌకర్యవంతంగా ఉన్నట్లయితే దీన్ని గుండె పరిస్థితుల కోసం ప్రత్యేకంగా చేస్తున్నప్పుడు దానిని ఎక్కువసేపు చేయవచ్చు. బీజ మంత్రం కూడా దీన్ని అపాన ముద్ర చేసేప్పుడు బీజ అక్షరాలైనా ఉపయోగించుకోవచ్చు. అట్లానే కూర్చుంటే మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియకుండా నిద్రపోతున్నాం అనే స్థితిలో ఉన్నప్పుడు ఉచ్చారణ కూడా చేయొచ్చు అనమాట. ఈ అపానవాయు ముద్ర చేసేప్పుడు బీజాక్షరం కూడా చేయొచ్చు అనమాట. దీన్ని అపానవాయు ముద్ర రిలీజ్ చేసేటప్పుడు మొదట చూపుడు వేలుని అపానవాయు ముద్ర పెట్టుకున్న తర్వాత మొదట చూపుడు వేలుని ఓపెన్ చేసుకోవాలి, తర్వాత మధ్య వేలుని ఓపెన్ చేసుకోవాలి, తర్వాత ఉంగరపు వేలుని ఓపెన్ చేసుకుంటే అట్లా చేయాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీరు సృష్టించిన వేడి అనుభూతిని మీరు పొందుతారు. ఆ చేతులు త్వరగా ఒకదానికి ఒకటి రఫ్ చేసుకొని ఇట్లా మన కళ్ళ మీద పెట్టుకొని ఒక 5 సెకండ్స్ అట్లా ఉంచేసి తీసేసుకున్నా మనం చేసిన అపానవాయు ముద్ర యొక్క ప్రయోజనం మనకు అర్థమవుతుంది. ఈ అపానవాయు ముద్ర చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. మితంగా ప్రాక్టీస్ చేయాలి. మౌలిక అసమతుల్యత నివారించడానికి ఈ ముద్రను మితంగా చేయండి. సున్నితమైన ఒత్తిడి లేదా అసౌకర్యమైన నివారించడానికి చేతి వేళ్ళపై తేలికపాటి సౌకర్యవంతమైన ఒత్తిడిని కలిగి ఉండాలి. మరి గట్టిగా ప్రెస్ చేస్తూ చేయకూడదు. చక్కగా కరెక్ట్గా పొజిషన్ పట్టుకొని ఈ టిప్స్ అనేది తగిలేట్టుగా మనం చేయాలి. కఫదోష అవగాహన ఉంటుంది. ఈ కఫదోషాలు ఉన్న వాళ్ళు ఈ అపానవాయు ముద్ర అనేది ఎక్కువసేపు చేయకూడదండి. అంటే ఆధిపత్య కఫ రాజ్యంగా లేదా కఫ అసమతుల్యతలు ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా సాధన చేయాలి. అపానవాయు ముద్ర సైడ్ ఎఫెక్ట్స్: ఎలిమెంటరీల అసమతుల్యత, అధిక అభ్యాసం భూమి మరియు అగ్ని మూలకాల యొక్క అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది బద్ధకము లేదా జీర్ణ వేడిని కలిగించవచ్చు. కఫదోష తీవ్రత: అధిక కఫ రాజ్యాంగం కలిగిన వ్యక్తులకు లేదా కఫ అసమతుల్యతను ఎదుర్కొంటున్న వారికి రద్దీ, మందగింపు మరియు బరువు పెరగడానికి దారితీసే వారికి తగినది కాకపోవచ్చు ఈ ముద్ర చేయటం అనేది. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదండి. ఓవరాల్ రిలయన్స్:
అధిక ఒత్తిడి చేతివేళ్లపై ఎక్కువ ఒత్తిడిని వర్తింపజేయడం వలన అసౌకర్యం కలుగుతుంది కాబట్టి సున్నితమైన ఒత్తిడితోనే ఈ ముద్ర చేయాల్సి ఉంటుంది. అపాన వాయు ముద్ర యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం ఇప్పుడు. అపాన వాయు ముద్ర అనేక సానుకూల శారీరక మరియు మానసిక మార్పులను తీసుకొస్తుంది. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం మరియు ఉబ్బసం యొక్క లక్షణాలను ఎదుర్కోవడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు మంచి నిద్ర ప్రోత్సహించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముద్ర నిజంగా ఎంతో ప్రయోజనకరమైనది. అపానవాయు ముద్రను సాధన చేయడం వలన రక్త ప్రసరణ వ్యవస్థ శుభ్రపడుతుంది, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఇది ఎసిడిటీ, మలబద్ధకం మరియు గ్యాస్ట్రిక్ అసౌకర్యం లాంటివన్నీ ఉపశమనం పొందడంలో ఎంతగానో ఈ అపానవాయు ముద్ర ఉపయోగపడుతుంది. ఇక్కడ కొన్ని సైన్స్ ఆధారిత మరియు వృత్తాంత ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. శారీరక మరియు భావోద్వేగాలతో గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. అపానవాయు ముద్రను మృత సంజీవని ముద్ర అని కూడా అంటామని ఇంతకుముందు తెలుసుకున్నాం. ఎందుకంటే ఇది గుండె ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ ముద్ర ప్రాణానికి గుండె వైపు మరలించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చును. గుండెపోటు యొక్క లక్షణాల్లో ఒకటైన ఛాతీ నొప్పి అనిపించినప్పుడు మీరు ముద్రను సాధన చేస్తే అపానవాయు ముద్ర మీకు వైద్య సహాయం కోసం సహాయపడుతుంది, ప్రేమను అందిస్తుంది. ఇది 2017లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో కూడా నిరూపించబడింది. పారాసింథటైజ్ నాడీ వ్యవస్థను సక్రియం చేయడం ద్వారా ఇది హృదయ సంబంధిత రేటు మరియు రక్తపోటును సాధారణీకృతం సహాయపడుతుంది. అపానవాయు ముద్ర రక్త శరీరంలో ఏవైనా అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ఉంచుతుంది మరియు గుండెపోటును పునరావృతం కాకుండా నిరోధిస్తుంది. మీకు బలహీనమైన పల్స్ ఉంటే ఇది కొన్నిసార్లు గుండె దడ ఫలితము ఉంటుంది. అపానవాయు ముద్రను అభ్యసించడం ద్వారా పల్స్ రేటును సాధారణంగా చేసుకోవచ్చు. ఈ అపానవాయు ముద్ర చేయడం వలన మన యొక్క పల్స్ రేట్లను సాధారణంగా వస్తుంది. ఎమోషనల్ ప్లేన్లో కానీ అపానవాయు ముద్ర హృదయ చక్రాన్ని తెరుస్తుంది. ఇది ఏదైనా భారాన్ని లేదా అస్తవ్యస్తమైన భావనలను విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఇది సాధకుడిని బట్టి ప్రపంచం నుండి కరుణ, ప్రేమను మరియు దయను స్వీకరించడానికి సిద్ధంగా చేస్తుంది. ఎసిడిటీ కానీ గ్యాస్ మరియు జీర్ణ వ్యవస్థల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఈ అపానవాయు ముద్ర. అపానవాయు ముద్ర యొక్క కొన్ని ప్రయోజనాలు తెలుసుకుందామండి. శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తుంది, ఆందోళన మరియు ఒత్తిడిని నివారించడానికి సహాయపడుతుంది, మధుమేహాన్ని ఎదుర్కోవటంలో సహాయపడే కాలేయ మరియు పిత్తాశయ పనితీరులను మెరుగుపరుస్తుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రమం చేసి మనసును త్వరగా ప్రశాంతం చేస్తుంది. నిద్రలేమి లక్షణాలు చికిత్స మరియు ప్రశాంతమైన నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. మానసిక శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది మరియు ఆందోళన, చికాకు, కోపం మొదలైన ప్రతికూల భావనలను తగ్గిస్తుంది. గుండెకి స్టంట్స్ వేసిన వారు కానీ అదేవిధంగా బైపాస్ సర్జరీ చేసుకునే వాళ్ళు కూడా ఈ అపానవాయు ముద్రను ప్రాక్టీస్ చేయొచ్చండి. ఇది 3 దోషాలను సమతుల్యం చేస్తుంది: వాత, పిత్త మరియు కఫాన్ని. మైగ్రేన్, తలనొప్పి, వెన్నునొప్పి, ఋతు తిమ్మిరి, పెరాలసిస్ మొదలైన శారీరక నొప్పులు నివారించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. మనం ఏదైనా ఎత్తైన మెట్లు ఎక్కేటప్పుడు కానీ లేదంటే ఏదైనా ట్రెక్కింగ్ లాంటివి చేసేప్పుడు కూడా ఈ అపానవాయు ముద్ర ఒక 10 నిమిషాల ముందు చేసుకొని మనం ఈ అపానవాయు ముద్ర ద్వారా రిలీజ్ చేసుకోవచ్చు. అంటే ఆ దడ రావడం కానీ లేదంటే ఇబ్బందులు అనేది రాకుండా చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడు ఎత్తుకుండా మెట్లు ఎక్కేటప్పుడు ఈ అపానవాయు ముద్ర 10 నిమిషాల ముందు చేసుకుని వెళ్తే మనకు ఆ దడ సమస్య అనేది లేకుండా ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడి లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అపానవాయు ముద్ర ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆహారం తీసుకోవటంలో నియంత్రణ ఉండాలి. ఈ మనకు వచ్చేసి శ్వాస వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన విధంగా ఉండటం వల్ల వాళ్ళ యొక్క ఆయుర్దాయం అనేది పెరుగుతూ ఉంటుంది. తాబేలు వచ్చేసి 10 నుంచి 42 సార్లు శ్వాస తీసుకుంటుంది 1 నిమిషానికి వచ్చేసి. అందువలన తాబేలు యొక్క జీవితకాలము 500 సంవత్సరాలు సుమారుగా. కుక్క వచ్చేసి 120 నుంచి 160 శ్వాసలు తీసుకుంటుంది 1 నిమిషానికి వచ్చేసి. ఇది 10 సంవత్సరాల వరకు బతుకుతుంది. మానవుడు వచ్చేసి 60 నుంచి 100 శ్వాసలు తీసుకుంటారు. అంటే సుమారుగా మనకు వచ్చేసి 72 పర్ మినిట్ అంటారు ఆరోగ్యవంతమైన వ్యక్తి తీసుకునే శ్వాస రేటు. మనిషి ఒక ఆదాయము 100 సంవత్సరాలు. మన అవసరానికి మించిన ఆహారం తీసుకోవడం వలన మనకు గ్లూకోజ్ లెవెల్ ఎక్కువై రక్తనాళాలు గోడలు
గోడలకు కొవ్వుగా పెరిగిపోతుంది. ఈ రక్తం నుండి గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ రెండు కలిస్తే శక్తి జనిస్తుంది. అప్పుడు రక్తనాళాల ద్వారా హృదయంకు సరఫరా చేయబడుతుంది. ఈ హృదయానికి రావాల్సిన శక్తి ఆగిపోయి రక్తనాళాలు సన్నబడిపోవడం వల్లనే హార్ట్ అటాక్ అనేది వస్తుంది. మనం తీసుకునే ఆహారం వల్లనే వచ్చేటువంటి ఇబ్బందులు కాబట్టి ఆ గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్ ఉన్నట్టయితే ఈ హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. ఈ హార్ట్ అటాక్ ముందే ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే ఈ అపానవాయు ముద్ర చేయడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. హార్ట్ అటాక్ కూడా ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయండి, ఒకసారి చూపిస్తాను. మన ఎడమ చేతికి ఈ చిటికెన వేలు వచ్చేసి ఈ పాయింట్ లో ఉంటుందండి. దీన్ని ప్రెస్ చేస్తూ వదులుతూ రిలీజ్ చేస్తూ ఉండాలండి. ఈ పాయింట్ లో అంటే ఒక 5 సెకండ్స్ అట్లా ఉంచి ఓపెన్ చేస్తూ ఒక 15 టైమ్స్ వరకు చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం ఈ విధంగా చేసుకోవచ్చు. అదే విధంగా ఇంకో పాయింట్ వచ్చేసి ఆక్యుప్రెషర్ పాయింట్ చేతి మణికట్టుకి ఎడమ చేతికి 2 ఏళ్ల క్రిందన ఈ పాయింట్ లో ఉంటుంది ఆక్యుప్రెషర్ పాయింట్. ఇక్కడ కూడా అట్లానే 5 సెకండ్స్ అట్లా ఉంచి మళ్ళీ రిలీజ్ చేస్తూ 5 సెకండ్స్ ఉంటూ ఒక 15 టైమ్స్ చేసుకోవచ్చు. ఇది నేను ప్రత్యక్షంగా అనుభూతి చెందానండి. నేను ఇట్లానే క్లాసులో వింటున్నప్పుడు రంగనాథ్ సార్ గారు చెప్పినప్పుడు ఈ అపానవాయు ముద్ర గురించి ఒక వారం రోజుల క్రితం నేను దీని గురించి విన్నాను. అదే టైంలో అనుకోకుండా ఒక రాత్రి మా నాన్నగారికి ఇట్లానే అది గ్యాస్ పైన తెలియలేదు, హార్ట్ సంబంధించిన తెలియలేదు నాకు కూడా. ఆ టైంలో నేను ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ చేస్తూ ట్రీట్మెంట్ చేయించుకునే లోపల నేను వెళ్ళాల్సిన హాస్పిటల్ దగ్గర 2 కిలోమీటర్స్ ఉంది. 2 అవర్స్ టైం పడుతుంది జర్నీ. దగ్గర ఒక 70 కిలోమీటర్లు ఉంది 2 అవర్స్ జర్నీ. ఈ లోపల నేను ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ప్రెస్ చేసుకుని తీసుకెళ్లాను. అక్కడికి వెళ్ళేసరికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. కానీ ఆయన సేఫ్ గా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయనకు అప్పుడు 3 బ్లాక్స్ అయినాయి అని చెప్పారు. మళ్ళీ టెస్టులు చేశాక ఒకటి నార్మల్ అయిపోయింది. తర్వాత దానికి ఏంటంటే స్టంట్స్ వేశారు, సర్జరీకి పడదని చెప్పారు వయసు ఎక్కువ ఉండటం వల్ల. నేను ప్రత్యక్షంగా అనుభూతి చెంది దీంట్లోంచి మేము బయటకు వచ్చాము. ఇప్పుడు 6 మంత్స్ వస్తుంది, దగ్గర ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన పనులను చేసుకుంటున్నారు. ఈ విధంగా అపానవాయు ముద్ర ప్రతిరోజు అభ్యసించడం ద్వారా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించవచ్చు. ఈ అపానవాయు ముద్రతో పాటు ప్రాణముద్ర కూడా చేసుకోవాలండి. దీనివల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయి. ఈ ప్రాణముద్ర ఎలా చేయాలో చెప్తాను, ఒకసారి చూడండి. చిటికెన వేలు అదేవిధంగా ఉంగరపు వేలు కలుపుతూ మిగతాది మధ్య వేలు చూపుడు వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలండి. అలానే ఎడమ చేతులు కూడా సేమ్ ఇదే భంగిమలో ఉంచి చేయాలండి. ఈ విధంగా చేసుకుంటూ ఈ 2 చేతులని తొడల మీద పెట్టుకొని ఆకాశం వైపు అరచేతులు ఉంచుకొని ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలండి. ఇది వచ్చేసి 10 నిమిషాలు. అపానవాయు ముద్ర చేసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు ఇది ప్రాక్టీస్ చేయించండి. ఈ ప్రాణముద్ర వచ్చేసి ఈ ముద్ర సాధన చేసిన నీరసంగా ఉన్నవారు శారీరకంగా మానసికంగా శక్తిమంతులు అవుతారండి. ఆరోగ్యంగా చురుకుగా ఉండుదురు. రక్తనాళాల్లో ముడుచుకుపోయినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ఫ్రీగా అవుతాయి కాబట్టి ఈ ముద్ర సహాయపడుతుంది. చైతన్యత్వాన్ని, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి ఏ ముద్ర చేసినా కానీ దాని తర్వాత ప్రాణముద్ర చేయటం వలన చాలా ఎనర్జెటిక్ గాను ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ అవుతుంది. కాబట్టి దాంతోపాటు ఇది కూడా కలిపి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే మాస్టర్, ముద్రలో ఏమన్నా ప్రాబ్లం ఏదైనా అర్థమేమో లేదా ముద్రాసలో? ఎవరికైనా డౌట్? లాస్ట్ లో ఒకసారి మళ్ళీ చూపిద్దరు కానీ సార్. జలముద్ర గురించి కూడా చెప్తాను. ఇప్పుడు జలముద్ర గురించి చెప్తారా? అవును. ఓకే సార్, చెప్పండి. జలముద్ర, ఈ ముద్ర కూడా సేమ్ పద్మాసనంలో కానీ లేదంటే సుఖాసనంలో కూర్చొని మనం చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చండి. ఈ జలముద్ర చేసే విధానం ఒకసారి చూపిస్తాను. ఈ చిటికిన వేలు అంటే ఈ మొత్తము 5 తత్వాలు కలిగి ఉంటాయి మన చేతులు వచ్చేసి వేళ్ళు. ఒకటి అగ్ని, వాయువు, ఆకాశతత్వం. ఈ వేలు వచ్చేసి మనకి భూతత్వం. ఈ చిటికిన వేలు వచ్చేసి జలతత్వం కలిగి ఉంటుంది. ఈ జలముద్రకు వచ్చేసి ఈ చిటికిన వేలు, బొటన వేలు 2 కలిపి ఉంచడం ద్వారా మిగతా 3 వేలు స్ట్రైట్ గా ఉంచి చేస్తారు. దీన్ని జలముద్ర అంటారండి. అదేవిధంగా సేమ్ ఎడమ చేతులు కూడా ఇలా పెట్టుకొని ఈ జలముద్రను ప్రాక్టీస్ చేయాలండి. దీన్ని రౌండ్ షేప్ లో ఉండేటివి చూసుకోవాలి, వంగకుండా సర్కిల్ ఆకారం ఉండేటివి చేసుకోవడం వల్ల దీని ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. సేమ్ అట్లానే తొడల పైన ఈ ముద్ర పెట్టుకొని ఆకాశం వైపు ఉండేటప్పుడు అరచేతులు ఉంచుకొని ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలండి.
ఈ ముద్ర వచ్చేసి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయాలండి. స్నానానికి ముందు 5 నిమిషాల పాటు నిత్య సాధన చేసిన జుట్టు త్వరగా నెరవకుండా ఆరోగ్యవంతంగా చేస్తుందండి. ఈ ముద్ర చేయటం వలన నెరిసిపోతుందనే ఇబ్బంది లేకుండా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల తొందరగా నెరవకుండా ఉంటుంది. రోజులో ఏ సమయంలోనైనా సాధన చేయొచ్చు ఈ ముద్ర వచ్చేసి. దీనికి వేరొక పేర్లు వచ్చేసి జలవర్ధక ముద్ర, బుద్ధి ముద్ర, ధూప ముద్ర అని కూడా అంటారు. దీని యొక్క ప్రయోజనాలు: ఈ ముద్ర శరీరంలో జలతత్వాన్ని పెంచి సరిచేయును. దీనిని క్రమం తప్పక సాధన చేయడం ద్వారా శరీరంలో జలాంశము లోపించడం వలన వచ్చే వ్యాధులన్నీ నయం చేయవచ్చు. దీనిని క్రమం తప్పకుండా సాధన చేయడం వలన మన శరీరంలో పొడిదనాన్ని తగ్గించి చెమ్మదనము కలిగించుతుంది. శరీరంలో జల అంశము లోపిస్తే రక్త స్వచ్ఛతలో తేడా వస్తుంది. కాబట్టి ఈ ముద్ర అటువంటి లోపాన్ని తొలగించును. గ్యాస్ట్రో ఎంటరైటిస్, కండరాలు కుంచుకుపోవడము, బిగుసుకుపోవడం వలన వచ్చే నొప్పుల నుండి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది. రక్త సంబంధ వ్యాధులు, రక్తహీనత, మొటిమలు, శరీరంలో వేడి, చర్మ సంబంధ వ్యాధులు తగ్గించును. ప్రాణశక్తి పెరిగి బరువు తగ్గుటకు మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది ఈ ముద్ర. ఈ ముద్రను అనుదినము సాధన చేసిన ముఖం కాంతివంతం అవుతుంది. స్నానానికి ముందు 5 నిమిషాల పాటు సాధన చేసిన జుట్టు త్వరగా నెరవకుండా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. నోటిలో లాలాజలము ఊరుటకు ఈ ముద్ర ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి పెరిగి కడుపులో వచ్చే అంటువ్యాధులు ఈ ముద్ర సాధన వలన సమసిపోతాయి. పచ్చగామెర్లకు ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. మూత్రపిండాల వ్యాధులు కానీ, అతి దాహము, పొడి కళ్ళు సమస్య, పొడి దగ్గు, పొడి చర్మం పగలటం వంటి సమస్యలు ఉన్న వారికి, అట్లానే ఆస్ట్రియో ఆర్థరైటిస్, రుచి లేకపోవటము ఉన్నవాళ్ళు, నాలుగు సమస్యలకు ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. మానసిక ప్రయోజనాలు: ఈ ముద్ర సాధన చేసిన మానసికమైన శాంతి లభిస్తుంది. ఈ ముద్ర ధ్యానానికి కూడా ఉపయోగపడుతుంది. చేయకూడని వాళ్ళు: కఫము, రొంప, దగ్గు, తుమ్ములు అతిగా ఉన్నవాళ్ళు, ముక్కు కారుతున్న వాళ్ళు, సైనటిస్ సమస్యలు ఉన్నవారు ఈ ముద్ర సాధన చేయకూడదండి. ఇంకొకసారి ఈ ముద్ర చూపిస్తాను చూడండి మాస్టర్. ఈ చిటికిన వేలును బొటన వేలును కలుపుతూ మిగతా 3 వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలండి. అలానే ఈ ఎడమ చేతులు కూడా సేమ్ ఇట్లానే పెట్టుకొని చిటికిన వేలు బొటన వేలు కలుపుకుంటూ స్ట్రైట్గా ఉంచి మన తొడలపై పెట్టుకొని 20 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది నమస్తే మేడం. ఈ అవకాశం ఇచ్చిన రంగరాజ్ సార్ గారికి సదస్కోటి కృతజ్ఞతలు. మాస్టర్స్ ఎవరికైనా డౌట్ ఉందా? మాస్టర్ గారు అపానవాయు ముద్ర ఇంకోసారి చెప్పండి మాస్టర్ ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ చూడండి. ఈ బొటన వేలికి మొదటి భాగంలో పెట్టుకోవాలి చూపుడు వేలిని. తర్వాత ఈ 3 వేళ్ళు, చూపుడు వేలు, మధ్య వేలు, రింగు ఫింగర్ కలిపి ఉంచాలి. చిటికిన వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇది చూస్తానికి ఏంటంటే హృదయాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని హృదయ ముద్ర అని కూడా అంటారు. అపానవాయు ముద్రని హార్ట్ ప్రాబ్లంకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సేమ్ అలానే ఈ కుడి చేతిలో కూడా ఎడం చేతిలో కూడా పెట్టుకొని ఇలా పెట్టుకొని చేసుకోవడం. అర్థమైంది సార్? అర్థమైందండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. మాస్టర్స్ ఇంకెవరికన్నా? ప్రాణముద్ర కూడా ఒకసారి చూపించండి సార్. ఇంకా ప్రాణముద్ర ఒకటి, జలముద్ర ఇప్పుడు చూపించారు కదా లాస్ట్ లో, కూడా ప్రాణముద్ర ఒకటి చూపించండి సార్. ప్రాణముద్ర వచ్చేసి చిటికిన వేలు, రింగు ఫింగర్ రెండింటిని కలపాలి బొటన వేలుతో. మిగతాది మధ్య వేలు, చూపు వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలండి. సేమ్ అదే విధంగా 2 చేతుల్లో ఇట్లా తీసుకొని తొడల మీద పెట్టుకొని చేసుకోవడం. ఈ ముద్రలు ఏమైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు నిటారు కూర్చొని చేయాలండి. కోట్లింగాచారి సార్ ఏమైనా ముద్ర గురించా? మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. ముద్ర గురించి అయితే మాట్లాడండి ఇప్పుడు. లేదు గురుగారు, చెప్పండి సార్. ఇప్పుడు ఈ అపానవాయు ముద్ర పెట్టుకొని వాకింగ్ చేయొచ్చా? చేసుకొని వెళ్ళాలి సార్. ఒక వాకింగ్ చేసే చేసుకుని వెళ్ళాలి. 10 నిమిషాల ముందు మనం అది ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే మంచిది. చేసుకుంటా కూడా వెళ్ళొచ్చు. దీనికి ఇబ్బంది ఏమి ఉండదు. ఇది ఆహా.
కానీ మనం చేసుకొని వెళ్తేనే బెటర్. అదే అంటే వాకింగ్ కంటే ఇది మనం కూర్చొని చేసుకోవడం బెటర్ ఏ ముద్ర అయినా. ఇప్పుడు చేసుకొని వాకింగ్ కానీ లేదంటే ఏమన్నా ట్రెక్కింగ్ లాంటివి చేసినప్పుడు కానీ ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మెట్లు కానీ మన ఇంట్లో బిల్డింగ్ ఎక్కేటప్పుడు కానీ ఆయాస పడకుండా ఉండటానికి ఆ లోపం మనకి ఇబ్బంది లేకుండా ఉండటానికి ముందుగా ఒక 10 నిమిషాల ముందు ఈ ముద్ర ప్రాక్టీస్ చేసి వెళ్తే మనకు ఆయాసం అలాంటిది ఇబ్బంది రాదనమాట. ఓకే, చాలా చక్కగా చెప్పారు గురుగారు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముద్రలు 3 బాగా అంటే కరెక్ట్ గా 2 ముద్రలు చూపించారు. అలాగే ప్రాణముద్ర ప్రతి ఒక్క ముద్రకి వర్క్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సిందే. దాని గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. లాస్ట్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక మళ్ళీ అన్మ్యూట్ చేసుకొని అడుగుతారు సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా వివరించారు. మాస్టర్ గారు అపాన వాయు ముద్ర తీసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పారు, మళ్ళీ చెప్తారు ఒక్కసారి ప్లీజ్. ఓకే సార్. ఈ అపాన వాయు ముద్ర అనేది ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒక్కోటి అంటే ముందు చూపుడు వేలు తీసేయాలి బయటికి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మధ్య వేలు తీయాలి. తర్వాత వచ్చేసి ఈ వేలు తీసేయాలి. ఓపెన్ చేయటం వలన అది ఒక రక్త ప్రసరణకు సంబంధించిన అనేది కరెక్ట్ జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఆ వేళ్ళని రఫ్ చేసుకోవాలి. ముద్దలోంచి బయటకు వచ్చిన తర్వాత రఫ్ చేసుకొని ఆ వేడిని మనము అనుభవిస్తూ మన కళ్ళ మీద ఇట్లా పెట్టుకోవాలి. ఒక 5 సెకండ్స్ 1 2 3 4 5 అని అట్లా లెక్కేసుకుంటూ మెల్లగా తీసేసి సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మేడం ఇంకా టైం ఉందా మేడం? ఇంకొకటి ఉంది మేడం. మీరే చెప్పాలి ఇప్పుడు. మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. క్లాస్ కి స్వాగతం మేడం. స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేయండి మేడం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సకుటుంబ పరివారానికి, అలాగే మన జూమ్ మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకుల రంగనాథ్ మాస్టర్ గారికి, తర్వాత హోస్ట్ వ్యవహరిస్తున్న సుమ మేడం గారికి, తర్వాత ఆత్మ బంధువులందరూ కూడా ఇందులో ఉన్న జూమ్ సెషన్లో ఉన్న అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈరోజు తినకూడని ఒక 5 తెల్లని ఆహార పదార్థాల గురించి తెలుసుకోబోతున్నామండి. ఆల్రెడీ ప్రతి నెల మనకి సీనియర్ మాస్టర్ల చేత ఇవన్నీ తెలియజేయబడుతున్నాయి. అయినా సరే మనం మళ్ళీ కొత్త వాళ్ళ కోసం మళ్ళీ మనం మరోసారి తెలియజేసుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఈ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశయాలు ఏంటంటే మనకి అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎలాంటివి తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తింటున్నాము, ఎలాంటి ఆహారాన్ని మనం ఎలాంటివి తీసుకుంటున్నాం, ఎలాంటి ఆహారాన్ని తింటున్నామని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకొని, అయితే సార్ చెప్పినవి ఏంటంటే శాకాహార జగత్ అని, అంటే శాకాహారం తీసుకోవాలి, అందున శుద్ధ సాత్విక ఆహారం, సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలని మనకి పదే పదే తెలియజేయడం జరిగిందండి. అయితే మనకి వెల్లుల్లి కూడా మాంసాహారాన్ని ప్రేరేపిస్తుంది కాబట్టి అది కూడా ఉల్లిని తగ్గించాలని చెప్తూ ఉంటారు. అయితే వీటిని కూడా మానేసి మనం శుద్ధ సాత్వికమైన ఆహారాన్ని, అంటే మనకి హార్వెస్ట్ చేసిన ఫుడ్స్ అలాంటివి తీసుకోవడం, పండించుకున్న ఫుడ్ తీసుకోవడం మంచిది అని చెప్పడం జరిగిందండి. అయితే ఇంకా మనం ఆహారం వండేసరికి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే తినకూడని ఒక 5 తెల్లని ఆహారాలు గురించి తెలుసుకోబోతున్నామండి. అయితే వీటిని ఎందుకు తీసుకోకూడదు, ఎలాంటివి తీసుకోకూడదు అంటే మొదటిగా మనకి మన రాష్ట్రానికి ప్రధానమైన, మన దేశంలోనే ప్రధాన ఆహారం ఏంటంటే వరి తీసుకుంటాము కదండి. అందులో మొదటిది బియ్యము. అయితే ఈ బియ్యం ఉదయం లేచిన దగ్గర నుంచి మనకి బ్రేక్ఫాస్ట్ నుండి మధ్యాహ్నం లంచ్, అలాగే ఈవినింగ్ అదే మళ్ళీ డిన్నర్ వరకు కూడా ఇలాగే ఇదే తెల్లని ఆహార పదార్థాలు బియ్యాన్ని మనం 3 పూట్ల కూడా తీసుకోవడం జరుగుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం దోశలు, ఇడ్లీలు, అలాగే ఉప్మా ఇలాంటివన్నీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మళ్ళీ మధ్యాహ్నం కూడా రైస్తో పాటుగా మనం తీసుకుంటూ ఉంటాం. అలాగే నైట్ కూడా రైస్ మనకి అలవాటు. రైస్ అందరికి ఇష్టం కాబట్టి రైస్ తీసుకుంటారు. అయితే పూర్వకాలంలో మనకి ఈ రైస్ అనేది వాళ్ళు
ఈ చక్కగా పశువుల ఎరువును ఉపయోగించుకొని వాళ్ళంతా పండించేవారు కాబట్టి సారవంతంగా ఉండి వాటికి ఏమైనా పెస్టిసైడ్స్ కింద మనకి వేపపిండి లాంటివి వాడి ఆ పురుగులు ఏమన్నా ఉంటే లేకుండా మనకి కృత్రిమత్వం లేకుండా ఆర్టిఫిషియల్ లేకుండా ఫెర్టిలైజేషన్ కాకుండా మనకి అంతా పండించేవారు. అయితే మరి ఈ రోజులో పెరిగిపోతున్న జనాభాకి తగినట్టుగా మనకి తక్కువ కాలంలోనే ఎక్కువ పంట దిగుబడినిచ్చే వరి వంగడాలు కనుగొనడం జరిగింది. అయితే ఇది ఒకేసారి ఎక్కువ బస్తాలు వచ్చే విధంగా మనకి ఉత్పత్తి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దీనికి రసాయనాలుగా మనకి యూరియా, ఫాస్ఫేట్ లాంటివి ఉపయోగించి తొందరగా దిగుబడి వచ్చే విధంగా మనకి ఆహారాన్ని పండించడం జరుగుతుంది. అయితే సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి పంట ఉండేది కాస్త 4 నెలలకు ఒకసారి పండించడం, ఎక్కువ దిగుబడి రాబడిని పొందడం జరుగుతుంది కాబట్టి మనకి ఇది పాలిష్డ్ రైస్ కింద మనకి ఎక్కువగా పాలిష్ చేసి మనకి మార్కెట్లోకి దించడం జరుగుతుంది. ఇవి తీసుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుందంటేనండి, పాలిష్డ్ బియ్యంలో పీచు పదార్థం అనేది అంతా పోయి డబుల్ వాష్ జరిగిపోయి వాటికి తెల్లని ఆహార పదార్థంగా మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే మనం తీసుకునే ఆహార పదార్థంలో కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయండి తెల్లని ఆహార పదార్థంలో, రైస్లో. అయితే తీసుకున్న ఆహారం వెంటనే కార్బోహైడ్రేట్గా మారిపోయి మనకి బ్లడ్లో కరిగిపోయి అంటే షుగర్స్ కింద మనకి నిల్వలు ఏర్పడిపోతూ ఉంటాయి. అయితే మనకి ఆరోగ్యవంతమైన మానవుడికి రోజుకి ఒక 5-6 గ్రాములు గ్లూకోజ్ అయితే సరిపోతుందండి. అయితే ఎక్కువగా దీంతో పాటుగా మన లైఫ్లో ఇంకేముంటే అది ఏం చేస్తూ ఉంటాం, ఏ స్వీట్స్ కనిపించినా, ఏ చిప్స్ కనిపించినా, కూల్ డ్రింక్స్ కనిపించినా, జంక్ ఫుడ్ ఐటమ్స్ ఏం కనిపించినా సరే వెంటనే మనం ఈ రైస్తో పాటుగా అదనంగా తీసుకోబడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా బ్లడ్లో కలిసిపోయి మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. అయితే ఆరోగ్యవంతమైన మానవునికి ఉండవలసిన అంటే ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికి అయితే వాళ్ళ ఎక్కువగా తొందరగా వాళ్ళకి డైజెషన్ అయిపోయి అవన్నీ కూడా కరిగిపోతాయి. కానీ మనకి కూర్చొని పనిచేసే వారికి, ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి ఈ గ్లూకోజ్ నిల్వలు ఏమవ్వాలి తెలియకుండా ఈ క్రొవ్వులుగా ప్యాచెస్ కింద అయిపోయి బ్లడ్లో, రక్తనాళాల్లో ప్యాచెస్ నిల్వలు ఏర్పడి దాంట్లో ఉన్న కణాల మీద ఎఫెక్ట్ ఏర్పడి డయాబెటిక్ పేషెంట్స్ కింద మారడం జరుగుతుందండి. కాబట్టి ఈ పీచు పదార్థం అవసరం కాబట్టి పాలిష్డ్ రైస్ మానేసి మనం దానికి బదులుగా ఏం తీసుకోవాలి అని అడిగితే గనక మనకి దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్ అంటాం కదండి, అది తీసుకొని కొంచెం అవి తొందరగా ఉడకవు, మనం కొంచెం ముందుగానే నానబెట్టుకొని దాన్ని తీసుకుంటే రుచికి కాదు కదండి, మనకు ఆరోగ్యానికి ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం తీసుకోవాలి. అలాగే మిల్లెట్స్, జొన్నలు, సిరిధాన్యాలు ఇలాంటివన్నీ తీసుకుంటే 2 రోజులకు ఒకసారి ఫుడ్ ఐటమ్స్, ఒకసారి రైస్ తీసుకుంటే ఒకసారి మిల్లెట్స్, ఒకసారి జొన్నలు, అలా మనం వెరైటీ మార్చుకుంటూ తింటూ ఉంటే తగిన పోషకాలు మన శరీరంలోకి తగినంత పీచు పదార్థము లభిస్తూ ఉంటుందండి. తర్వాత రెండవ ఆహారంగా మనకి పాలు, మిల్క్. అయితే మన డైలీ లైఫ్లో స్టార్ట్ చేసేది మార్నింగ్ బెడ్ కాఫీతోనో తర్వాత టీతోనో స్టార్ట్ చేస్తారనమాట డైలీ లైఫ్లో. అయితే మరి ఇందులో పాలల్లో మనకి ఏంటంటే జెర్సీ ఆవు పాలు మనకి ఎక్కువ ప్యాకెట్స్ రూపంలో దొరుకుతూ ఉంటాయి. అంటే ఇది ఇంజెక్ట్ చేసిన పాలు, ఇది క్రాస్డ్ బ్రీడ్ వల్ల ఈ ఆవు నుండి తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎక్కువ పాలు ఏం చేస్తాయంటే మనకి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి ఇంజెక్షన్ చేయడం వల్ల. రోజు డైలీ లైఫ్లో మనం అవే పాలు, ప్యాకెట్ పాలు అలా తాగుతూ ఉంటే మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరిగి మనకి హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇది క్యాన్సర్స్ కూడా వస్తాయని మనకి సర్వేలో తేలడం జరిగిందండి. అయితే ఆడపిల్లల్లో అయితే తొందరగా ఎర్లీ ఏజెస్లోనే తొందరగా మెచ్యూర్ అవ్వడం అంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి పాల ప్యాకెట్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఆవు పాలలో నాటు ఆవు పాలు అని ఉంటాయి. అయితే
జెర్సీ ఆవు పాలు అయితే మనకి ప్యాకెట్ పాలు కొంచెం డేంజరస్ కాబట్టి నాటు ఆవు పాలు అనేవి మనకి చాలా బలవర్ధకరంగానే ఉంటుంది. కాకపోతే ఇవి ఇంజెక్షన్స్ లేని పల్లెటూరుల్లో చక్కగా చాలా మటుకు ఇంజెక్ట్ చేసే ఎక్కువగా పాలు అమ్ముతున్నారు. కాబట్టి సొంతంగా కొంతమంది పాడైతే ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ దగ్గర తీసుకొని మన ఆహారంగా తీసుకోవచ్చు. అయితే మనకి చిన్నపిల్లల్లో కూడా చూడండి, వాళ్ళకి రెనిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి లోపల అది తొందరగా అరుగుదలకు ఉపయోగపడుతుంది. అయితే పెద్దయ్యే కొద్దీ 3 సంవత్సరాల పిల్లలకు కూడా మనకి ఇది పాలు అరిగించుకునే శక్తి ఉంటుంది. ఆ తర్వాత పాలు యాక్చువల్గా అవసరం లేదంటారు. అయితే చూడండి, కొంతమంది 3 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఏంటంటే అన్నం తినరు, పాలే తాగుతారు, వాళ్ళకి అలవాటు అయిపోయి. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఈ పాలు మాన్పించడం కోసం చాలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఈ పాలకు అలవాటు పడి పాలే తాగుతూ ఉంటారు. అయితే పెద్దయ్యే కొద్దీ ఈ పాలు అరిగించుకునే శక్తి ఉండదంట. నాటు ఆవు పాలు నుండి మనం నెయ్యి, పెరుగు ఇవన్నీ కూడా నాటు ఆవు పాల నుండి మనం తీసుకోవచ్చు. అలాగే గేదెలు కూడా లభ్యమవుతాయి మనకి అందుబాటులో. న్యాచురల్గా ఉన్న పాలను మనం తీసుకొని అన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే వీటికి అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే మనకి వీటి మీద నమ్మకం లేనప్పుడు కొన్ని మార్కెట్లో కృత్రిమైన పాలు కూడా లభించడం జరుగుతుంది. అవి ఏంటంటే కొంతమంది చూడండి, టీవీలో కూడా మనకి డూప్లికేట్ చూపిస్తూ ఉంటున్నారు. జెర్సీ ఆవు పాలు కొన్ని తీసుకొని కెమికల్స్ కొన్ని కలిపి డిటర్జెంట్స్ కొంచెం కలిపేసి వాటిని ప్యాకింగ్ చేసి అమ్మేస్తూ ఉన్నారు. ఇలాంటి డేంజరస్వి మనం తీసుకునే కంటే వీటికి ప్రత్యామ్నాయంగా మనం చక్కగా పచ్చి కొబ్బరి నుండి పాలు తీసుకొని దాని ద్వారా మజ్జిగ, పెరుగు తయారు చేసుకొని తీసుకోవచ్చు. అలాగే వేరుశనగల్ని కూడా నానబెట్టుకొని వాటి నుండి పాలు తీసి పెరుగు, మజ్జిగ తయారు చేసుకొని వాడుకోవచ్చండి. తర్వాత నెక్స్ట్ మూడవది సాల్ట్, ఉప్పు. మనకి ఇప్పుడు అందరం కూడా ఆరోగ్యానికి మంచిది అని చెప్పి అయోడైజ్డ్ సాల్ట్ వాడాలని అడ్వర్టైజ్మెంట్లు కూడా మనకి బాగా టీవీలో చూపించడం జరుగుతుంది. ఇది ఏంటంటే వాళ్ళ కంపెనీ వాళ్ళ సేల్స్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు అలా ఇస్తూ ఉంటారు. అయితే ఇది పిల్లల్లో బ్రెయిన్ పెరుగుతుందని, చాలా ఆరోగ్యానికి మంచిదని వాళ్ళు ఈ అయోడైజ్డ్ వాడమని చెప్తూ ఉంటారు సాల్ట్. అది అయితే మనకి ఎక్కువగా మనకి ప్రాంతాల్లో కనిపించేది ఏంటంటే కళ్ళుప్పు వాడడం మంచిదండి. యాక్చువల్గా అయితే మనకి తక్కువ ధరలో లభిస్తుంది. అలాగే హిమాలయ సాల్ట్ కూడా వాడుకోవచ్చు. అయితే ఇదేంటంటే అసలు యాక్చువల్గా మనం టేస్ట్ కోసం వాడతాము. మనకి కాయగూరలో కానీ ఆకుకూరల్లో కానీ న్యాచురల్గానే మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంతవరకు సరిపోతుంది. దీన్ని రుచి యాడ్ చేయడం కోసం కొంచెం మనం యాడ్ చేసుకుని వాడుకుంటాము. నెక్స్ట్ 4వ ఆహార పదార్థం ఏంటంటే తినకూడనిది షుగర్స్ అండి, చక్కెర. మనకి చక్కెర ఎలా తయారవుతుంది? మొలాసెస్ నుండి, అలాగే చెరుకు నుండి తయారవుతుంది. అయితే మనకి ఇదివరకు బెల్లం టీలు కూడా వాడేవారు కదండి. టీలో బెల్లం వేసుకునేవారు. అంటే ఏంటి, బెల్లం వాడేవారు పూర్వకాలంలో. అయితే తర్వాత మనకి షుగర్స్ తయారు చేసి మనకి అమ్మడం జరుగుతుంది. అయితే ఈ షుగర్లో ఏముంటుంది, ఎందుకు తీసుకోకూడదు అంటే కనుక దాంట్లో ఎముకల పొడి, జంతువుల ఎముకల పొడి కలపడం జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని నిషేధించాలి, తీసుకోకూడదు. ఈ షుగర్లు కూడా ఆల్రెడీ మన బాడీలో షుగర్ స్టోర్స్ ఉంటూ ఉంటాయి కదండి. మన బాడీలోని ఆల్రెడీ జీర్ణశైలి ఎక్కువగాను మనం తీసుకున్న ఆహార పదార్థాలు అంతా కూడా స్టోరేజ్ అయ్యి క్రొవ్వుల రూపంలో నిలవ ఉండి అది మళ్ళీ మనం పని చేసేటప్పుడు అది ఖర్చు అవుతూ ఉంటుంది. క్యాలరీస్ రూపంలో కొలుస్తాం కదండి. అయితే ఇందులో ఇది ఎక్కువగా ఎక్కువ షుగర్ నిల్వలు ఉంటే గనక మనకి మన చిన్న ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాను కూడా ఇది హాని చేస్తూ ఉంటుంది. అయితే దీనికి బదులుగా మనం ఏం వాడాలి అంటే గనక ఖర్జూరం బెల్లం,
అలాగే ఆ, తాటి బెల్లం అలాంటి బెల్లం వాడుకుని మనం తర్వాత చూడండి పసుపు రంగులో ఉండే మెరిస్ గోల్డ్ కలర్లో ఉండే బెల్లాన్ని వాడకూడదండి. అయితే మనకి ఇప్పుడు స్వీట్స్ కూడా షాప్స్కి ప్యాక్ చేసి అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. మనకి డిపార్ట్మెంట్ స్టోర్స్లో అమ్మేస్తున్నారు. అయితే అటువంటి స్వీట్స్ మనం తీసుకోకూడదు. కాజాలని అలాంటివన్నీ అమ్ముతున్నారు, అవి కూడా మనం తీసుకోకూడదండి అవి. తర్వాత 5వ పదార్థంగా నిషేధ పదార్థం ఏంటంటే గోధుమ నుండి ప్రాసెస్లో వచ్చేదే మనకి మైదా అండి. ఈ మైదాలో గ్లూటిన్ అనే ఒక జీవిత పదార్థం ఉంటుంది. అయితే ఇది పూర్వకాలంలోని సినీ పోస్టర్లు పైన మనం ఇళ్లలోను పైన అంటించుకోవడానికి ఈ మైదాన వాడేవారండి. అయితే రాను రాను తర్వాత బేకరీ షాప్స్లోను తర్వాత సమోసాలు చేయడానికి తర్వాత పిజ్జా బర్గర్స్ ఇవన్నీ చేయడానికి ఇవంతా కూడా ఉపయోగిస్తున్నారు కదండి. అయితే ఇది తీసుకోవడం వల్ల మన బాడీలో ఏంటి చిన్న ప్రేగుల్లో డైజెషన్ అయిపోయిన ఫుడ్ అంతా పీల్చుకుంటుంది. చిన్న ప్రేగుల్లో జీర్ణాశయం వరకు వచ్చి ముక్కలుగా చేయబడిన ఆహారం జీర్ణాశయం చిన్న ప్రేగుల్లో పూర్తిగా జీర్ణం అయిపోతుందండి. జీర్ణం అయిపోయి పేగు గోడలు పీల్చుకొని అది బ్లడ్లోకి పంపిస్తే బ్లడ్ ఆక్సిజన్తో కలిసి మనకి ఆక్సీకరణ జరిగి మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే రక్తంలోకి ఈ పేగు గోడల్లో ఉండే శోషించుకోబడకుండా మనకి అక్కడ ప్యాచెస్లా ఉండిపోతాయి. అలాగే ఒక క్లాము ఉంటుంది, క్లామ గ్రంథి, అది కూడా డ్యామేజ్ అయ్యి ఇన్సులిన్ని సరిగా ఉత్పత్తి కాకుండా మనకి డయాబెటిక్ పేషెంట్గా ఉండడం, తర్వాత ఇంబ్యాలెన్స్ జరిగి మనిషికి హెల్త్ అంతా పాడైపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మనకి బియ్యము తర్వాత పాలు తర్వాత సాల్ట్ ఉప్పు అలాగే చక్కెర గోధుమల్ని మనం ఈ 5 రకాల తెల్లని ఆహార పదార్థాలు తీసుకోకుండా దీనికి ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదండి. ముందు రాకుండానే మనం జాగ్రత్త పడడం మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనం ముందు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాకు ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. 5 రకాల తెల్లని ఆహార పదార్థాలు చాలా చక్కగా వివరించారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ మేడం కానీ రవీంద్ర సార్ కానీ ఇంకా మన రాఘవయ్య సార్ కానీ ఈ ముగ్గురు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని 1 by 1 అడగొచ్చు, ఒకేసారిగా కాకుండా. ముగ్గురు కూడా మనకు చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు. వాళ్ళందరికీ ఒకసారి హృదయపూర్వకంగా అందరం ధన్యవాదాలు తెలుపుకుందాము. క్లాప్ చేయండి. మాస్టర్స్ ఎంతో ప్రిపేర్ అయ్యి వాళ్ళు టైం తీసుకొని వాళ్ళు ప్రిపేర్ అయ్యి క్లాస్ చెప్తారు. వాళ్ళ కృతజ్ఞతలు ప్రతి ఒక్కరం కూడా తెలియజేయాలి. మాస్టర్స్ కృతజ్ఞత కూడా మనం ఇస్తేనే వస్తుంది. మనంతట మనగా మనం కోరుకుంటాం ఇంకో వాళ్ళ దగ్గర, వేరే వాళ్ళ దగ్గర, కానీ మనం ఇవ్వమన్నమాట. అలాంటప్పుడు కాదు, కృతజ్ఞత కూడా ఇస్తేనే వస్తుంది. రవీంద్ర సార్ కూడా చాలా మేడం రవీంద్ర సార్ కూడా చాలా వరకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా వరకు టాపిక్స్ కవర్ చేస్తారు మేడం. ఫుడ్ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి అవును ఈవినింగ్ మేడం. వరకు మొత్తం నైట్ వరకు ఫైబర్ ఫుడ్ కూడా చెప్పేశారు సారు. చాలా జ్యూసెస్, గ్రీన్ జ్యూసెస్ చెప్పారు, అవును మేడం. ఫ్రూట్స్ చెప్పారు, ఆయిల్స్ చెప్పారు. ఒక తెల్లని ఆహార పదార్థాలు మీకు ఇచ్చారు. మేడం గారికి వదిలేస్తాను. అవును సార్. మాస్టర్స్ ఏం డౌట్స్ లేవా నమస్తే ముద్రాల సార్. పైన కానీ? ఓకే మేడం గారు. మాట్లాడండి సార్. రవీంద్రరావు సార్. ఈ రోజు మీరు ముగ్గురు చెప్పిన టాపిక్స్ పైన, మేడం చెప్పిన దానిపైన, రవీంద్రరావు సార్ చెప్పిన దానిపైన, రాఘవయ్య సార్ చెప్పిన దానిపైన కూడా ఎవరికి ఏ డౌట్స్ లేనట్టునే సార్. చాలా క్లారిటీగా మీరు. మేడం శ్రీ విద్య మేడం అన్మ్యూట్ చేసుకున్నారు, అడగండి మేడం, చెప్పండి. ఇప్పుడు రీసెంట్ గా ఆయిల్స్ అవి తగ్గించేయాలన్నారు కదా మేడం.
అంటే ఇప్పుడు తినాలనిపించినప్పుడు కొత్తగా ఎయిర్ ఫ్రైయర్స్ వచ్చాయి కదా మేడం, అవి వాడచ్చా అసలు? వాడకూడదా? రవీంద్రరావు సార్, ఏంటి మేడం? ఆయిల్స్ ఇప్పుడు అంతా డబుల్ ఫిల్టరే కదా, అవి వాడొచ్చా అని అడుగుతున్నారు అవి సార్. అవి వాడకూడదనే కదా మేడం చెప్తుంది. అది గానుగ నూనె మాత్రమే ఉపయోగించుకోవాలి మనం. అంటే గానుగ ఎయిర్ నూనె ఫ్రైయర్స్ వచ్చాయి ఉపయోగించుకోవాలి. కదా సార్, అది మనం ఆయిల్ లేకుండా గానుగ ఎయిర్ నూనెను ఫ్రైయర్స్ అని ఉపయోగించు కొత్తగా వచ్చాయి కదండి. అది నూనె లేకుండా అది లోపల మిషన్ లా ఉంటుంది కదండి, ఎయిర్ ఫ్రైయర్స్ అని. అందులో ఏమైనా పొటాటో కానీ ఏమైనా వేసుకున్నా ఫ్రై చేసేస్తుంది కదండి, అది అవి వాడచ్చా అండి అసలు? అవి వాడకూడదు మేడం. అవి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం చెప్తుంటారు వాళ్ళు. అవి మనకి ఆయిల్ ఖచ్చితంగా అవసరం మేడం. నూనెలు అవసరం మనకి. మన కీళ్లు కరిగా పనిచేయాలంటే ఆయిల్ ఫుడ్ ఖచ్చితంగా అవసరమే మనకి. ఇప్పుడైతే ఈ యొక్క రిఫైన్డ్ ఆయిల్ ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాతనే అందరికీ ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అన్నమాట, జాయింట్ పెయిన్స్ రావడం. ఈ రెండే కారణాలు. ఆ యొక్క మినరల్ వాటర్ తాగడం ఒకటి, ఈ యొక్క రిఫైన్డ్ ఆయిల్ వాడడం ఒకటి. ఈ రెండింటి వల్లనే అందరికి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గానుగ నూనెను ఉపయోగించుకోవాలి. కొద్దిగా ఖర్చు ఎక్కువే అవి, అయినా సరే మన ఆరోగ్యం ముఖ్యం కదా. కాబట్టి 2 లీటర్లు ఉపయోగించేది 1 లీటర్తో సరిపెట్టుకోవచ్చు మనం. అది కొద్దిగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట, ఎక్కువ వేసుకోకుండా. కాబట్టి ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు గానుగ నూనె ఉపయోగించడం అలవాటు చేసుకోండి మేడం గారు. సార్ నైట్ టైం ఫ్రూట్స్ తింటుంటే కోల్డ్ చేసేస్తుంది సార్. 7, 6 ఆ టైంకి నైట్ టైము సాయంత్రం మేడం గారు, నేను ఫ్రూట్స్ కూడా ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలో చెప్పాను. మన విచక్షణ అది. ద్రాక్ష గాని, ఈ ఆపిల్, ఇవి కూడా దానిమ్మ, ఈ 3 కూడా పూర్తిగా మందులు కొట్టేది. ఇప్పుడు నల్ల ద్రాక్ష మీకు తెలుస్తుంది. నల్ల ద్రాక్ష చూడండి, పైపర్ అంతా కూడా తెల్లగా ఉంటుంది. అదేంటిది? మొత్తం అవే కెమికల్స్ అవి. నల్ల ద్రాక్ష కాబట్టి దాన్ని బాగా కనిపిస్తుంది మనకి. కాబట్టి మనకి మా పిల్లలు బెంగళూరు ఉండేవాళ్ళు, కొత్తల్లో ఒక ప్యాకెట్ తెచ్చేవాళ్ళు. చాలా చీప్ గా వస్తాయి అక్కడ. ఇది తెలుసుకున్న తర్వాత వాళ్ళు చూసారు అక్కడ, ఎప్పుడు వాళ్ళు వేసిన మొదలుకొని కొడుతూనే ఉంటారు, ముందు కొడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు తేవడం ముగిచేస్తారు అనమాట, ద్రాక్ష తేవడం. కాబట్టి మనం ఒకవేళ ఉపయోగించుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఉప్పు నీటిలో ఎక్కువసేపు నానబెట్టాలి. ఏ పండునైనా సరే ఉప్పు నీటిలో సాధ్యంగా కొంతవరకు పోతాయి అవి, తర్వాత మనం ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి మందులు ఉపయోగించినాటి ఈ యొక్క బొప్పాయి, జామ, సపోటా ఎలాంటి మందులు ఉపయోగించరు వాటికి. రొంప చేసేస్తుంది సార్ అది తింటుంటే ద్రాక్ష. అది ఎందుకో తెలియదు సార్ అసలు. తగ్గించేసింది మేడం, ద్రాక్ష తినడం ఆపేసింది. డే టైమ్ ఎప్పుడు లేదు సార్. డే టైం తీసుకోండి మేడం. అంటే లంచ్ తీసుకోండి సార్ చెప్పినట్టు. ఎక్కువ మందికి ఉదయం పెట్టుకోండి నైట్ ఒక టైం లేదంటే. ఇప్పుడు నేను నైట్ తినమని చెప్పాను, నైటే తినబడలేదు మేడం. నైట్ అంటే తేలిక ఆహారం తీసుకోమని అర్థంలో చెప్పాను అనమాట. మనము అదే సార్, అంటే నైట్ టైం లో తీసుకుంటే ఇట్లా కోల్డ్ కాఫ్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే నాకు మామూలుగా అసలు అది తింటున్నప్పుడు వచ్చేస్తుంది సార్, ఏ టైంలోనైనా. ఎప్పుడు లేదు అలాగా. ఈ మధ్యన 3-4 ఇయర్స్ నుంచి నాకు ఆ ద్రాక్ష తింటున్నప్పుడు ఏ టైంలో అయినా ఎక్కువ తింటుంటే, అంటే 4, 5, 10 అలా తింటుంటే రొంప చేసేస్తుంది సార్. ఎందుకో తెలియదు. మేడం సారు కొన్ని రకాల ఫ్రూట్స్ చెప్పారు కదా, ద్రాక్ష ఒకటి, దానిమ్మ ఒకటి, ఇంకేంటి ఇది యాపిల్ ఒకటి. ఈ మూడింటిని కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే వాటిపైన ఎక్కువ మందులు ఎక్కువ వాడతారు వాటికి, పెస్టిసైడ్స్. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంకోటి ఏంటంటే సార్, ఫుడ్ కంట్రోల్ అది ఎలా చేయాలో తెలియట్లేదు సార్. ఎందుకంటే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం సార్. అలాంటిది అది ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు సార్. ఒక్కసారి కొంచెం తిందామన్నా ఇంకా తినాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే మేడం, ఇప్పుడు అంటే చిన్న టెక్నిక్ ఏంటో, ఒక్కటే మీరు ద్రాక్ష పండు తీసుకున్నారు, గుప్పెడు తీసుకున్నారు, లేదు ఒక 1/2 కేజీ తీసుకున్నారు, అన్ని కాకుండా
అవి ఒక 10 తీసుకున్నారనుకోండి, ఆ 10 కొంచెం దాన్ని ఎంజాయ్ చేస్తూ తినండి. అంతేగాని ఫాస్ట్‌గా నమిలి మింగేసిర్రనుకోండి, మీరు పావు కేజీ కాదు, హాఫ్ కేజీ కూడా తింటారప్పుడు. దాంట్లో తృప్తి చెందాలి మనము. 1 తిన్నా, 10 తిన్నా, ఎన్ని తిన్నా గూడా మెల్లగా జ్యూసు లోపలికి వస్తూ ఉండేట్టు నోట్లోనే సగం ఆహారము ఇట్లా నోట్లోనే నమిలి కాదండి మెయిన్ అరగాలంటారు గదా! లాలాజలంతో మిక్స్ అవ్వాలంటారు గదా! అవునండి. అలా ఎంజాయ్ చేస్తూ తినండి. అప్పుడు మనకు తృప్తి కలుగుతుంది. ఇప్పుడు బజ్జీలు ముందున్నాయనుకోండి, ఎన్నైనా తింటూనే ఉంటాము. అలా గాకుండా ఒక్కటే ఎంజాయ్ చేస్తూ తిన్నామనుకో, ఒకటే సరిపోతుంది మనకు. అక్కడ తృప్తి తీరిపోతుంది. ఇంకా వద్దని చెప్తాం అలా. అవును. అయినా నేను ఆస్వాదిస్తూ తింటున్నా అలానే. ఎందుకో తెలీదండి. ఆ ఫీలింగ్‌ని వదిలేయండి మేడం ఫస్టు. అవునండి. అదే చేయాలండి. మెయిన్ కంట్రోల్ పెట్టలేకపోతున్నానండి మెయిన్ ఫుడ్ మీద నాకు ఎందుకో తెలియదండి ఇంకా. రవీంద్ర సార్ ఇంకా మీరేమైనా చెప్పకుండా స్టార్ట్ చేయాలి. చెప్పాలనుకుంటున్నారేమో దానిపైన చెప్పండి సార్. మేడం గారు, మీరు ఆయిల్ తక్కువేనండి. ఆహారం తీసుకుపోయే 1 గంట ముందు 2 గ్లాసులు నీళ్ళు ముందుగా తాగండి. 2 గ్లాసులు నీళ్ళు ఓకేనండి. ముందుగా తాగేసి ఉండండి. 1 గంట ముందు 2 గ్లాసులు నీళ్ళు తాగేసేయండి. తర్వాత ఆహారాన్ని మితంగా తీసుకోండి. మనం ఎప్పుడు కూడా ఆహారాన్ని సార్ వాయిస్ సగం ఆహారం మన జీర్ణాశయంలో సగం వస్తుంది. వరకే ఉండాలి. సగం ఆహారమే తీసుకోవాలి. తర్వాత 25 భాగం ఓకేనండి. ఏమంటే నీరు తీసుకోవాలి. 25 భాగం ఖాళీగా ఉంచుకోవాలన్నమాట. కాబట్టి మీరు నీరు కనుక ఓకేనండి. అన్నం తీసుకోబోయే 1 గంట ముందు కనుక 2 గ్లాసులు నీళ్ళు తాగారనుకో, మీకు ఎక్కువగా ఆకలి కాదు. సహజంగా తక్కువ ఆహారం తీసుకుంటారు. అట్లాగే కింద కూర్చొని తినండి. పద్మాసనం వేసుకొని కూర్చొని తినండి. నాకు వినిపించదు. టేబుల్ పైన కూర్చోబాకండి. పద్మాసనం వేసుకొని కూర్చొని తిన్నప్పుడు నిదానంగా నమిలి తినండి. ఒకసారి ముద్ద తీసుకున్నప్పుడు కనీసం 10 నుంచి 15 సార్లు నమలాలంట. ఆ నమిలినప్పుడు ఆటోమేటిక్ గా జీర్ణం అయిపోయేసి జీర్ణ రసాలు బాగా కలుస్తాయి కాబట్టి మనకి తృప్తి అనేది లభిస్తుంది అనమాట. అంటే మనకి మెదడు వెంటనే సంకేతం పంపిస్తుంది, మీకు ఆ ఆహారం సరిపోతుంది అని సంకేతం పంపిస్తుంది అన్నమాట. కాబట్టి మీరు బాగా నమిలి తింటున్నాను అలవాటు చేసుకోండి. థ్యాంక్స్ మేడం. అండి. నిజంగా మంచి టెక్నిక్ చెప్పారండి. ఈసారి నుంచి నిజంగా మీరు చెప్పిందే చేస్తానండి. అట్లాగే చేయండి మేడం. తిన్న తర్వాత గూడా తిన్నాక 40 మినిట్స్ తర్వాత నుంచి వాటర్ తాగుతూ ఉండండి మేడం. ఇంకా ఆకలేస్తుందని మనం వాటర్ తాగలేదనుకోండి, ఆకలేస్తుంది అప్పుడు తింటూనే ఉంటాము. కాకుండా వాటర్ తాగుతూ ఉండండి. ఇప్పుడు తినడం 2 సార్లే అన్నారు సారు. ఇంకా 3 సార్ల తిన్నా గూడా ఇంకా వాటర్ తాగలేదనుకోండి, ఊరికే ఆకలేస్తూనే ఉంటుంది ఇంక కంటిన్యూషన్ అలా. వాటర్ తీసుకుంటూ ఉండండి. ఓకేనండి. థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. మంచి టెక్నిక్ చెప్పారండి. నాకు ఫైబర్ ఫుడ్ కూడా కరెక్ట్ తీసుకోండి మేడం. ఇట్లా మేడం చెప్పారుగా ఇప్పుడు వైట్ రైస్ వైట్‌వి ఏం తీసుకోవద్దు అని. ఇట్లా ఓన్లీ వైట్ ఇడ్లీ, వైట్ దోస లేకుంటే వైట్ రైస్ ఇవే తీసుకున్నారనుకోండి, అయి తొందరగా డైజెషన్ అయ్యి మళ్ళీ మీకు ఆకలేస్తూనే ఉంటుంది. ఇట్లా లేదు మిల్లెట్స్ అలాంటివి తీసుకోండి. జొన్న రోటి ఇట్లాంటివి తీసుకున్నారనుకోండి, అంబలి అన్నారు సారు. అలాంటివి తీసుకుంటే అంత ఫాస్ట్‌గా ఇది డైజెషన్ జరగదు. ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆకలి కూడా అంత ఫాస్ట్‌గా ఎయ్యదు మేడం. ఓకేనండి. అలా ట్రై చేయండి. ఊరికే ఇట్లా దోశ వైట్ అయినా కూడా రైస్ తో కాకుండా మిలిట్స్ తో తీసుకోవచ్చు. రాగులతో కానీ జొన్నలతో కానీ ఈ ఇడ్లీ దోశ చేసుకోవచ్చు మేడం. అప్పుడు కూడా ఆకలి కాదు. అది చాలా మంచిది. అది ఓకేనండి. థ్యాంక్స్ అండి. అంబలేనే కాదు, ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. ఒక 2 రోజులు ఒక రకం చేసుకోండి, ఇంకో రకం అట్లాగా రకరకాలుగా చేసుకోవచ్చు. మార్నింగ్ ఒక్కోసారి చెప్పండి మేడం. టిఫిన్ చేయకుండా అంబలి ఒకటి తాగేస్తున్నానండి ఇంకా. చాలు అంబలు చాలు. మళ్ళా అంబలు తాగి మళ్ళీ టిఫిన్ చేయడం అంటే అది ఎక్కువైపోతుంది. అది ఏదో ఒకటే. అవునండి. నేను 3 రకాలు చెప్పానంటే 3 రకాలు ఏదో ఒకటే. మొలకెత్తున తీసుకోండి, అంబలన్నా తాగండి, ఈ దోశనా తినండి. అంతేగాని 3 తింటామంటే ఎలాగో. జ్యూసులు కూడా మేడం గారు, జ్యూసులు కూడా ఉదయం ఒక జ్యూస్ తాగండి, సాయంత్రం ఒక రకం జ్యూస్ తాగండి. చాలా మంచిది అది. మన యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి నేను ఏ జ్యూసు ఏ యొక్క జబ్బుకే చెప్పాను మీకు. కాబట్టి దాని ప్రకారం మీరు ఉదయం ఒక జ్యూస్ తాగండి, సాయంత్రం ఒక జ్యూస్ తాగండి. చాలా మంచిది అది ఆహారంతో పాటు. ఓకే సార్. సార్ మరి కిడ్నీ స్టోన్స్ అవి రాకుండా అవి ఏం చేయాలి సార్? మామూలుగా కిడ్నీ స్టోన్స్ అవి రాకుండా. కిడ్నీ స్టోన్స్ రావాలంటే మనకు బాగా ఎక్కువగా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువ నీరు తాగాలి ఫస్ట్. ఆ స్టోన్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి మేడం. అది ఇప్పుడు కొంతమంది టమాటాలు తిన్నా కూడా పడదు. అది వేరే ప్రాబ్లం మేడం.
మళ్ళా చెప్పుకుందాం ఒకసారి. ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, లేదంటే ధ్యానం చేసుకుందాము. సార్ మేడం ఇప్పుడు ఆయిల్స్ మార్చి వాడాలా మేడం? వేరుశనగ ఒకసారి అది ఏ ఆయిల్ కూడా దేనికైతే వాడాలి మేడం, ఒకదాని వాటికి 50% కలపకూడదు. మనం మామూలుగా కాదు సార్, ప్యాకెట్ ఆయిల్ ఇప్పుడు వాడేవాళ్ళు కూడా ఒకసారి ఏ ప్యాకెట్ ఆ ఒక ప్యాకెట్ వాడాలి, కానీ దీన్ని ఎప్పుడు కలపకూడదు. అట్లా వాడుకోవచ్చు, కాదు ఒక సార్, మంత్ అట్లా వాడుకోవచ్చు. ఇప్పుడు మన వైపు కాదు సార్. ఎక్కువగా వేరుశనగ నూనె సార్ మేడం, మన సైడ్ ఎక్కువగా సార్. వేరుశనగ నూనె వాడుతున్నాం. కేరళ సైడ్ అంతా కూడా ఎక్కువ కొబ్బరి నూనె వాడతారు. కొన్ని సైడ్లు ఏమంటే నువ్వుల నూనె వాడుతున్నారు. కాబట్టి మనకి ఏది ఇష్టమో అది దాన్ని వాడుకోవచ్చు, మార్చి వాడుకోవచ్చు, కానీ ఒకదాని ఒకటి కలపకూడదు. అది ముఖ్యం. అదే సార్, ఒకసారి వేరుశనగ ఒకసారి నువ్వుల నూనె అలా వాడాలా సార్? కంటిన్యూషన్ గా వేరుశనగ వాడుకోవచ్చా అని? ఇప్పుడు తినే ఆయిల్స్ ఏమేమి ఉంటాయి అంటే 4-5 రకాలు ఉంటాయి మేడం. అందులో నువ్వులు ఒకటి ఉంటుంది, సన్ఫ్లవర్ ఉంటుంది, వేరుశనగ నూనె ఉంటుంది, కుసుమ నూనె అని కూడా ఉంటుంది, సారన్నట్టు కొబ్బరి నూనె కూడా ఉంటుంది. ఇలా 5-6 ఉంటాయి. అన్నీ మీరు ఒకటొకటి తెచ్చుకున్నారంటే ఈ బాటిల్ అయిపోయాక ఇంకో బాటిల్ అలా కూడా స్టార్ట్ చేయొచ్చు. అదే 1 లీటర్ అయిపోయాక అలా కూడా చేయొచ్చు. కంటిన్యూస్ గా ఏడాది అంతా వేరుశనగే వాడకూడదు అలా అంటారు కదా మేడం? ఈ అలా మొత్తము ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్సే వస్తాయి మేడం. బ్యాడ్ ఇప్పుడు ఆయిల్స్ మనకు చాలా అవసరమే. ఆయిల్స్ అవసరం లేదనేది ఏం లేదు. అది గుడ్ ఫ్యాట్స్ వస్తాయి. కాకపోతే సార్ అన్నట్టు ఇప్పుడు అది డబుల్ ఫిల్టర్ చేసినవి ఆ పెట్రోలియం ఆయిల్స్ ఉన్నాయి కదా, అవి తీసుకుంటే మనకు ప్రాబ్లం, కానీ ఆయిల్స్ వల్ల ఏం కాదు. ఆయిల్స్ అసలు ఈ రోజుల్లో మొత్తం ఎప్పుడు వేరుశనగనే వాడేవాడు మేడం, మొత్తం వేరుశనగనే వాడేవాడు. ఏం కాలేదు కదా వాళ్ళకి. కేరళలో వాళ్ళు ఎప్పుడు కొబ్బరి నూనె వాడతారు వాళ్ళు. అయితే నువ్వుల్లో కూడా సార్, నువ్వుల్లో చూడండి, ఇది నల్ల నువ్వులది వస్తుంది, తెల్ల నువ్వులది వస్తుంది. కానీ నల్ల నువ్వులది కూడా తినగలము అంటే తెచ్చుకోవచ్చు. ఆవ నూనె కూడా, ఆవ నూనె నల్ల నువ్వులది కొంచెం హార్డ్ ఉంటుంది ఆయిల్. అప్పట్లో అంటే ఇప్పుడు చేలల్లో పండినప్పుడు నల్ల నువ్వుల నూనెను కూడా పట్టించుకొని వాడిన వాళ్ళే అందరూ. అప్పుడే తెల్ల నువ్వులు అనేది అసలు తెలియదు కదా సార్ ఎవరికి కూడా. కానీ అవి మనం ఎక్కువగా ఏంటంటే ఊరగాయకు ఉపయోగించుకుంటున్నాం మనం, ఊరగాయలకు అంటే ఇప్పుడు ఏదైనా కూడా అంతా కొంచెం మనము దేనికి ఏది చేదుతుందో దాన్ని పక్కన పెట్టేయడం అలా చేస్తున్నాం కదా సార్. అట్లా అన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. తినలేము అనుకుంటే ఒకసారి వాడినాం అనుకోండి, మళ్ళీసారి వాడాల్సిన అవసరం లేదు, వేరేది వాడుకోవచ్చు. అందులో తెల్లది కూడా ఉంటుంది కదా, అట్లా మార్చచ్చు మేడం. ఓం ప్రకాష్ సార్. థ్యాంక్ యూ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్, హ్యాండ్ రైజ్ చేశారు కదా. ఓం ప్రకాష్ సార్ అన్మ్యూట్ యాక్చువల్లీ మనకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఏంటంటే నువ్వులే శ్రేష్టంగా వాడేవాళ్ళు. అది వాడిన రోజులు మనకు ఏ మోకాలు నొప్పులు లేవు, ఏ కాల్షియం డెఫిషియన్సీ లేదు, ఏం లేదు. ఈ మిగతా ఆయిల్స్ వచ్చిన తర్వాతనే అన్ని ప్రాబ్లమ్స్, రిఫైన్డ్ ఆయిల్స్, మిగతా ఆయిల్స్ ఎప్పుడైతే మనం రకరకాలుగా ప్రజల్ని మిస్గైడ్ చేస్తూ వాళ్ళు కమర్షియల్లీ వాటిని ప్రమోట్ చేస్తూ వచ్చారు. బట్ మనకు యాన్షియంట్ డేస్ నుంచి నువ్వులు, ఆ నువ్వుల నుంచి తీసినప్పుడు, గానం నుంచి తీసినప్పుడు వచ్చే ఉంటుంది కదా, దాన్ని నువ్వు పప్పు, ఇది దాన్ని ఏమంటారు, అప్పటి కూడా ఇళ్లలో వాడుకునే వాళ్ళు. అది వాడిన రోజులు ఎవరికి ఏ జబ్బులు లేవు. ఇప్పుడు టెక్నాలజికల్ గా అడ్వాన్స్మెంట్ అయిన తర్వాత వాళ్ళ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకునేందుకే మన మిస్గైడ్ చేసి ఈ విధంగా చేశారు. మన ఇప్పటికైనా కూడా నువ్వులు పెనం పైన వేపుకొని తినండి అని ఎవరు చెప్తారు సార్? ఒక ఎగ్ తినండి, అప్పుడు కాల్షియం వస్తుంది, లేదు ఒక గ్లాస్ పాలు తాగండి అని చెప్తారు కదా. అదే అంటే ఈ వెస్టర్నైజ్డ్ కల్చర్ వచ్చిన తర్వాతనే మనకి అన్ని ప్రాబ్లమ్స్, దే డిసైడ్ అవర్ టోటల్ లివింగ్. అప్పుడు మనకు సంపూర్ణ ఆహారంతో ఉండి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేవాళ్ళం. అవును సార్. తర్వాత ఇందాక ఏదో క్వశ్చన్ అడిగారు, మర్చిపోయాను నేను. సునీత గారు ఏదో చెప్పారు మీరు ఇందాక, ఏదో క్వశ్చన్. ఆయిల్సే సార్, ఆయిల్స్ గురించి అడిగారు. ఆయిల్ సార్, అది ఒక మంత్ మనం
వేరుశనగ ఒక మంత్ నువ్వుల నూనె అలా వాడాలా సార్? లేకపోతే కంటిన్యూస్ గా వేరుశనగ అలా వాడుకోవచ్చా? మీరు నువ్వులు అలా వాడదలుచుకుంటే నువ్వుల నూనె మీరు వాడదలుచుకుంటే ఇంకేది అక్కర్లేదు. లేకపోతే అది నువ్వుల నూనె కనుక మీకు కంటిన్యూస్ గా వాడలేము అనుకుంటే అప్పుడు వేరుశనగ వాడచ్చు. మిగతా అన్ని వాడంటే కమర్షియల్ ప్రొడక్షన్ అంతే. వాళ్ళంటే అడ్వర్టైజ్మెంట్స్ లో అది వాడండి, వాడి ప్రొడక్ట్ వాడు ప్రమోట్ చేసుకోవాలి కదా. యాక్చువల్లీ మనం వేరుశనగలో పట్టించుకుంటే మీకు వేరుశనగలో విస్కాసిటీ ఉంటుంది, మీకు కుసుమ మిగతా నూనెలో విస్కాసిటీ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మనకు శరీరంలో విస్కాసిటీ అనేది అవసరం. ఈ మోకాళ్ళు అవన్నీ అరిగిపోవటానికి విస్కాసిటీ లేకపోవటం వల్లనే. కాబట్టి మన విస్కాసిటీ ఉన్న ప్రొడక్ట్స్ ఏంటంటే మీకు వేరుశనగ నూనెలో ఉంటుంది, నువ్వుల నూనెలో ఉంటుంది. నువ్వుల నూనె ఏంటంటే మనకు ఈ ఆవ నూనె నువ్వుల నూనె ఏంటంటే విస్కాసిటీ ఒకటి ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే శరీరంలో కావలసిన కాల్షియము తర్వాత వేడి ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ వేడి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఈ మోకాలు నొప్పులు అలాంటివి రావు. ఇంకోటి ఏంటంటే మనం ఈ ఆవ నూనెని పడుకునే ముందు బొడ్డు నాభి పైన రాసుకుంటే అది కూడా మనకు నొప్పులు తగ్గిస్తుంది శరీరంలో అలసట మూలం కానీ ఇంకా వేరే ఏ విధంగానూ వచ్చినప్పుడు. సో మనం పడుకున్నప్పుడు నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ బొడ్డు పైన రాస్తే మంచిది. అలానే బాడీలో కొంతమందికి ఉష్ణం కంటి చూపు కావాలనుకున్న వాళ్ళకి, పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆవు నెయ్యి రాసుకొని పడుకోవాలి. పిల్లల మోషన్స్ ప్రాబ్లం ఉంటే ఆముదం రాసుకొని పడుకోవాలి. సో ఆ నూనె ఏదైతే మన దాంట్లో ఉష్ణతత్వం ఉన్నవానికి ఎక్కడ బొడ్డులోనా సార్? మన బొడ్లైనా బాబు బొడ్లు ఎవరికైనా కానీ అదే ఒంట్లో ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా తగ్గాలనుకుంటే ఆవ నూనె నువ్వుల నూనె ఏదైనా ఒకటి మన నాభిలో పైన రాసుకొని పడుకుంటే కొంచెం అలా రాసి పడుకుంటే ఇన్ఫ్లమేషన్స్ అన్ని తగ్గిపోతాయి. ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ. అలా కంటి చూపు కావాలనుకుంటే ఆవు నెయ్యి, మన దేశీయ ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి ఇప్పుడు దొరకదు కదా సార్, అంతా అదేం లేదు. ఆవు నెయ్యి దేశీయ ఆవు నెయ్యి దొరుకుతాయి మీకు ఇక్కడ. అంటే పతంజలి పతంజలి వారు కూడా పుకార్లు లేపారు కదా సార్, అవి కూడా కల్తీ అని అంటున్నారు కదా సార్. మరి ఎవరిని దెబ్బతీయాలంటే ఇప్పుడు మనం పుకార్లు నమ్ముతాం కదా. మంచిది కాదు, వాడు వేసిన ఇప్పుడు వాడి ప్రొడక్ట్ ని అమ్ముకోవాలంటే ఎదుటి వాడి ప్రొడక్ట్ ని దెబ్బతీయాలి కదా. మీకు దేశీయ ఆవు నెయ్యి ఎప్పుడైతే మీరు వాడతారో వాడినప్పుడు కంటి చూపు, తర్వాత బ్రెయిన్ పైన మనకు బ్రెయిన్ కి సంబంధించిన సపోర్ట్, ఇప్పుడు ఆయుర్వేద మెడిసిన్స్ అన్నిట్లో కూడా దేశీయ ఆవు నెయ్యి వాడతారు. అది అందులో కూడా ఎంత పాతది దొరికితే అంత మెడిసిన్స్ వాడతారు. మనకి సార్ అంటే సార్ చెప్పారు ఆ టిప్, అవైలబుల్ ఉంటే తీసుకోండి అలా. రవీంద్ర గారు చెప్పండి సార్. సార్ అంబలి అన్నారు, అదేంటి సార్ అంబలి ఎట్లా? అంబలి అంటే మీకు దీంట్లో బియ్యం వార్స్తారు కదండి, ఆ వార్సిన బియ్యం తోటి అది పులిసినప్పుడు దాంతో తయారు చేస్తారు. ఇప్పుడు వెనకడ చేసేది మరి ఇప్పుడు అంతా కుక్కర్లే కదా సార్. కుక్కర్లు వాడకూడదండి. మొన్న సుజిత గారు మీకు లాస్ట్ వీక్ అదేగా చెప్పింది. అదే అవును. అల్యూమినియం తర్వాత కుక్కర్స్, నాన్ స్టిక్కింగ్ ఇవే వాడద్దని చెప్పన్నారు, మళ్ళీ వాటి గురించి ఎందుకు వస్తుంది? అంటే ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో కుక్కర్లు అన్ని వాడుతున్నారు కదా. ఏది చేయకూడదు, అడ్డదిడ్డమైన తిండి కాదు, మన తిండి విధానం అడ్డదిడ్డమైన తిండి చేయకూడదంటే అన్ని చేస్తున్నారు. రోజు ఎవరైనా గప్చుప్ బండ్లకు పానీపూరికి మానేస్తున్నారా, లేకపోతే ఇవి బ్రెడ్స్ పిజ్జాస్ మానేస్తున్నారా? ఆ తర్వాత ఏదైతే మనం చేయకూడదు అవన్నీ చేస్తున్నారు. ఆయిల్ ఫుడ్స్ తినకూడదు అంటే తింటున్నారు అందరూ. అవునవును.
సాయంత్రం అయితే సమగ్ర బజ్జీ జీవశైలిలోకి వచ్చిన తర్వాత అవును అది సార్ కాదు. ఒక్కొక్కటి మాస్టర్స్ తగ్గించు వన్ బై వన్ అంటే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ప్లీజ్. అది కాదు. సాయంత్రం పూట వెళ్ళి బోండాలు తినుకుంటూ ఊరుకుంటున్నారా? మైదా బోండాలు, అసలు మైదా పిండే వాడకూడదు. ఆ అవును మైదా బోండా తినుకుంటే ఎవరైనా సార్ ఊరుకుంటున్నారా? లేదు లేదు. బేకరీ ప్రొడక్ట్స్ మానేస్తున్నారా? మా కేకులు అవన్నీ. పిల్లలు అదే అదేదైనా అంతే. ఇప్పుడు సార్. మనకు ఆ చేతులు కాలిన తర్వాతనే ఆకులు పట్టుకుంటున్నారు. అవునవునవును. సో చేతులు కాలకుండా ప్రివెన్షన్ ఎవరు ఏం చేయట్లేదు కదా. సో మన తిండి విధానం అనేది మనం ఆరోగ్యానికి మూలం. ఆలోచన, తిండి రెండు. ఓకే సార్, Yeah. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రవీంద్రరావు సార్ ఒక్కసారి అంటే అది అంబలి గురించి ఒక్కసారి క్లియర్ గా చెప్తారా? గారు, అంబలి అంటే ఆ యొక్క రాగిలు కానీ సజ్జలు కానీ ఏదైనా పిండి ఉంటుంది కదా, ఆ పిండిని మనము రాత్రి సమయంలో నీళ్ళలో బాగా మరగబెట్టాలి. అంటే నీరు బాగా మరిగేటప్పుడు ఆ యొక్క రాగి పిండిని దాంట్లో పోయాలన్నమాట. అంటే గడ్డ కట్టకుండా కలిపేసేయాలి. బాగా ఉడుకుతుంది అనమాట. అది బాగా ఉడికిన తర్వాత దాన్ని సల్దా చేసేసి మామూలుగా కుండలో చేసుకొని చాలా మంచిది అనమాట. కుండలో, మట్టి కుండలో ఏం చేసుకోవాలంటే అది బాగా రుచిగా ఉంటది కదా, దాంట్లో పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు వేసుకొని కలుపుకోవాలన్నమాట. దాన్ని అంబలి అంటారు. అంబలి అంటారు. ఇప్పుడు బజార్లలో అమ్ముతారు స్టీల్ వాటర్లు పెట్టి. స్టీల్ వాటర్లో పెట్టే వాళ్ళు కుండల్లో పెడతారు కదా సార్, అది తయారు చేసింది అది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకో రకంగా ఏం చేస్తున్నారంటే చావ అనేసి ఉదయం అప్పటికప్పుడు కాస్తారు అన్నమాట. అది చావ. అది అప్పటికప్పుడు కాసేసి వేడి నీళ్ళలో చెంచాల పౌడర్ వేసి కలిపేస్తారు. అది జావ అంటారు. దాన్ని అది జావ అంటారు. వాటిని అంబలి అనేది రాత్రి తప్పుడు చేసి అప్పుడు పర్మనెంట్ అవుతుంది. అది చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది, సర్వ్ చేస్తుంది. అది దానికి తేడా అనమాట. జావ అంటే ఉదయం తప్పుడు అప్పటికప్పుడు చేసేది జావ. అంబలి అంటే ఈ రాగులు సజ్జలే కాదు, ఈ అన్నమైనా సరే రాత్రి వండుకుంటాం కదా, దాంట్లో నీళ్ళు పోసి పెట్టేసాం అనుకోండి, ఉదయానికి అది సద్దన్నం అవుతుంది. ఉదయానికి అది పర్మనెంట్ అయిపోయి మంచి బ్యాక్టీరియా ఏర్పడుతుంది. మంచి గుడ్ బ్యాక్టీరియా అవుతుంది. రోజులంతా అదే చేసేవాళ్ళు అనమాట. సద్దన్నం తినేవాళ్ళు కదా, ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. సద్దన్నం ఉల్లిపాయ వేసేసి. కాబట్టి మనము ఈ రేపు ఎండాకాలంలో సద్దన్నం తినండి, రాగి అంబలన తాగండి, జొన్న వైట్ రైస్ తినేదానికంటే కనీసం జావలైనా ఇమీడియట్ గా చేసుకునేటట్టయితే చేసుకోండి. అది చాలా శ్రేష్టం. చలువ చేస్తుంది. మధ్యాహ్నం కావాలని మన ఇష్టం వచ్చినట్టు తినచ్చు. మధ్యాహ్న సమయంలో రైస్ తినండి. మనం రైస్ మానలేం కాబట్టి రైస్ కూడా ఈ బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది అనమాట. బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది. అంటే పాలిష్ పట్టించకుండా పాలిష్ ఉండేది. బ్రౌన్ రైస్ అది ఎట్లయితే సార్, ఈ వండగానే తినాలి. అది మళ్ళీ వేడి తగ్గితే తినలేము కదా సార్. అదేం కాదు సార్, మీరు మనం కనుక ఆడించుకొని పెడితే, మేమైతే సార్ ఆడించుకుంటాము, రైస్ మిల్ ఆడించుకుంటాము. ఇదివరకు రోజుల్లో అయితే ఒక 2 బస్తాలకి 6 కేజీలు తౌడు వచ్చేది. 6 కేజీలు తౌడు వచ్చేది మంచి పాలిష్ పడితే. ఇప్పుడు పాలిష్ తగ్గించేసుకున్న వల్ల 3 కేజీలు తౌడే వస్తుంది. అంటే 3 కేజీలు తౌడు దాంట్లో ఉండిపోయింది కదా. అప్పుడు బియ్యం కొద్దిగా కందుగా ఉంటాయి అన్నమాట. అవి చాలా మంచిది. అది పూర్తి బ్రౌన్ రైస్ మనం తినలేము, చీకటిగా వస్తుంది అనమాట. అది రవ్వగా ఉపయోగపడుతుంది, కానీ రవ్వగా అయితే ఉపయోగించుకొని అన్నంగా కొద్దిగా కష్టంగా ఉంటుంది, జిగట వస్తుంది అనమాట. అంటే ఈ చౌడు శాతం ఎక్కువ ఉంటది కాబట్టి పూర్తిగా ఉంది అది. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కాబట్టి ఆహారం మీద చాలా చర్చ జరిగింది. అందరిలో అవేర్నెస్ వచ్చింది. అవేర్నెస్ చాలా వచ్చింది. అందరూ కూడా ఈ
పాత్రలు ఉపయోగించకండి, ప్లాస్టిక్ పాత్రలు ఉపయోగించబాకండి, ప్లాస్టిక్ బాటిల్స్ అల్యూమినియం పాత్రలు ఉపయోగించబాకండి, అందరూ స్టీల్ పాత్రలు ఉపయోగించండి, ఇత్తడి పాత్రలు ఉపయోగించండి. అదే మా కోరిక. ఇత్తడి కానీ స్టీల్ కానీ మా ఇంట్లో సార్ రవీంద్ర గారు కూడా మార్చేసాం, అన్ని స్టీల్ వస్తువులే ఉపయోగిస్తున్నాం ఇప్పుడు. ఇత్తడి స్టీలు ఉపయోగించగలిగితే మట్ చెప్పండి సార్, అడగండి. సార్ ఏం లేదు సార్, ఇది వినిపిస్తున్నా లేదు. అంటే ఇప్పుడు ఇది ఇత్తడి పాత్రలు అంటారు కదా సార్, అది కూడా ఏంటంటే కొన్ని ఇప్పుడు పెరుగు అలా వేసినా కూడా అందులో ఓన్లీ రైస్ వండుకోవడానికి యూజ్ అవుతుంది, కర్రీ కూడా మళ్ళీ అంటే వండినా కూడా మళ్ళీ తీసి మళ్ళీ స్టీల్ దాంట్లో వేయాల్సి వస్తుంది సార్. లేదంటే అది ఒక రకమైన కలర్ వస్తుంది చూడండి దాంట్లో. అది మీకు కలర్ కాదండి ఎప్పుడు కానీ. 1 minute మేడం. లోపల ఇత్తడిలో కళాయి ఉన్నప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు, కళాయి పోయినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కళాయి ఉన్నప్పుడు మీకు కళాయి వాటిలలో కానీ మీకు రైస్ ప్రాబ్లం ఉండదు. మీకు ఎప్పుడంటే కళాయి పోయిన వాటిలలో పులుపు సంబంధించిన ఏదైతే వండుతారో అది వాడకూడదు. కళాయి అలాగే అవుతుంది, పెరుగైనా ఒకటి అలాగే అవుతుంది. పెరుగు పులిపే కదండి, పెరుగు పులుపు కదా. అంటే కర్రీస్ లో కూడా మాక్సిమం మనం టమాటానా ఏదో వేస్తాం కదా సార్, కర్రీస్ కూడా అలాగే అవుతుంది. ఇప్పుడు అది అన్నట్టుగా మట్టివే అయితే మేము మేనేజ్ చేయలేము వాటిని. మాక్సిమం స్టీల్ కంప్లీట్ గా అల్యూమినియం తీసేసి స్టీల్ కి వచ్చేసిన, కంప్లీట్ గా అన్ని మార్చేసిన. అది మంచిదే. మీకు మట్టి అనే దాంట్లో ఒక జాగ్రత్త ఏంటంటే పోరోసిటీ ఉంటుంది కాబట్టి మట్టి క్లీనింగ్ చేసేప్పుడు బూడిదతో మాత్రమే చెయ్యాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏ డిష్ వాషెస్ ఉంటాయి కదా, అది పెట్టినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో నిండుకొని ఆ కెమికల్స్ లేని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మారిపోతుంది. నేను ఇంకా తెచ్చి ప్రాక్టికల్ గా యూజ్ చేయలేదు సార్. తీసుకున్న వాళ్ళే దానంతలో అదే పక్కన పెట్టిన పగిలిపోతుంది, ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఇంకా దాన్ని మనం మెయింటైన్ చేయలేనులే, ఎందుకు వచ్చింది అన్నట్టు. మట్టి మెయింటైన్ చేయటం అనేది కెమికల్ తో క్లీన్ చేయకూడదు, ఓన్లీ మనకు లెమన్ కానీ రైస్ వాటర్ తో చేసుకోవచ్చు అంటారు సార్. దానికి కూడా ఎలా అంటారంటే రైస్ బియ్యం కడిగిన వాటర్ ఏదైతే ఉందో అందులో వేసి కాసేపు అలా ఉంచేసి అలా క్లీన్ చేసుకోవాలని చెప్తారు దాన్ని. అలానే మీకు అది జిగురు లోపల పట్టుకుంటుంది కదా. ఓకే, జనరల్ గా ఏంటంటే ఓల్డెన్ డేస్ లో బూడిద ఉంటుంది కదా, కర్రలతో కాల్చిన బూడిదతో క్లీన్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడైతే ఇంకా మీరు అన్నట్టు ఆయిల్ పట్టుకుంటుందంటే సబీనాతో చేసుకోవాల్సిందే సార్, ఇంకా అంతకు మించి ఆప్షన్ లేదు. సబీనా వాడద్దు, అదే అంటున్నాను. కెమికల్స్ ఏది వాడినా కూడా ఆ మట్టి పోరసుట్లో నిండిపోయి మీరు నెక్స్ట్ టైం వాడినప్పుడు ఆ కెమికల్ అంతా దాంట్లో కలిసిపోతుంది. కాబట్టి మట్టి వాడినప్పుడు కొంచెం జాగ్రత్తలు ఉండాలి. అది లేనప్పుడు ఏంటంటే మీకు ఇత్తడి స్టీల్ ఇవి వాడటంలో తప్పులేదు. ఇత్తడి కళాయి పోయినంత వరకు మీరు పులుపు వండుకోవచ్చు, కళాయి పోయిందంటే మీరు దాంట్లో పులుపు వాడకూడదు. ఎందుకంటే అది మళ్ళీ ఇది ఎక్కువ ఈ వీటి దగ్గర దోశ పెనాలు వీటిల్లో ఎక్కువ ప్రాబ్లం పడతారు సార్ రవీంద్ర సార్. ఏంటంటే అవి ఏంటంటే దానిపైన లేయర్ వస్తుంది కదా, అదంతా మనం దోశ తిన్నప్పుడు టెఫ్లాన్ లేయర్ మనకు తెలియకుండా అది లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది. అవును, టెఫ్లాన్ అది వాడకూడదు, ఓన్లీ మనకు వాడకూడదు. నాన్ స్టిక్ వాడతాం కదా, ఆ లేయర్ దానికి వచ్చేస్తుంది ఫుడ్ కి. నాన్ స్టిక్ అసలు వాడకూడదు, మన మామూలు పెనాలు వాడాలి. అయితే దాని ప్లేస్ లో ఇప్పుడు ఆ పెనాల ప్లేస్ లో ఏమొచ్చినాయి అంటే సార్, ఇది కాస్ట్ ఐరన్ అని వచ్చినాయి. కంప్లీట్ గా ఒకటి తీసుకున్నామంటే కొన్ని ఇయర్స్ కూడా అది ఇంకా ది ఎండ్ వరకు కూడా వాడుకోగలిగితే అలా. అంటే ఇప్పుడు కడాయి అన్నారు కదా, అవి కూడా దాంట్లో అవి కూడా వచ్చేసినాయి అనమాట కంప్లీట్ గా. ఇప్పుడు పునుగులు చేస్తారు, గుంట పునుగులు అని, వాటికి అన్నిటికి కూడా వచ్చినాయి ఇప్పుడు అవి. క్యాస్ట్ ఐరన్ అవి వాడటం వల్ల మనకు అడ్వాంటేజ్, ఐరన్ మనకు ఆ ఫుడ్ లో కలిసిపోయి మనకు ఐరన్ డెఫిషియన్సీ అనేది లేకుండా చేస్తుంది. అదే మన ఓల్డెన్ డేస్ లో ఈ ఐరన్ క్యాప్సూల్స్ ఒకటి ఇవన్నీ ఉన్నాయి. ఐరన్ ఏంటంటే మన ఫుడ్ ప్రిపరేషన్ లోనే దాంట్లో కావాల్సింది వచ్చేది. ఇప్పుడు ఎప్పుడైతే నాన్ స్టిక్ ఇలాంటివి వచ్చిన దగ్గర నుంచి మనకి డెఫిషియన్సీ క్రియేట్ చేయడం, ఆ డెఫిషియన్సీకి మళ్ళీ సబ్స్టిట్యూట్ గా ఐరన్ క్యాప్సూల్స్ అన్ని అదన్నీ అంతా ఫార్మా మాఫియా. రవీంద్ర సార్ చెప్పినట్టు నేను కూడా ఏంటంటే స్టీలు, కాస్ట్ ఐరన్ ఆ రెండే వాడతాను సార్. ఇంకా వేరే పాత్రలు అది బెస్ట్. కాబట్టి మీరు ప్రెజర్ టైప్ ఆఫ్ కుకింగ్ చేయకూడదు.
ప్రెషర్ లో ప్రె- చెయ్యం సార్. ఇంకా అంటే ఎప్పుడో మాక్సిమం పప్పు చేసినప్పుడు తప్ప మాక్సిమం చెయ్యం. అది కూడా ఇది ఎర్ర పప్పు అంటారు చూసిరా, ఇది ఏమంటారు అవును, సార్ దాన్ని, బొంబాయి మైసూర్ పప్పు, మైసూర్ మైసూర్ పప్పు. పప్పు. మైసూర్ పప్పు అదొకటి మామూలుగా డైరెక్ట్ అయిపోతుంది. పెసరపప్పు కూడా అయిపోతుంది. ఓన్లీ కందిపప్పుకి వచ్చేస్తేనే కుక్కర్ పెట్టాలి, లేదంటే అవసరం లేదు సార్. కందిపప్పు నానబెట్టండి, ఓ గంట 2 గంటలు నానబెట్టేస్తే అది కూడా మామూలుగానే అవుతుంది. నానబెట్టినా చాలా టైమే తీసుకుంటుంది సార్. ఇంకా అది చాలా చాలా టైం దానికి తీసుకుంటుంది. అవసరం కొంచెం లేదు. టైం. ఇక అంటే ఒక్కదానికైతే ఓకే అని ఇంకా అక్కడ అలా లేదా ఒక పని చేసేస్తాను. చేయండి, పైన ప్రెజర్ వాళ్ళు తీసేసి వండండి. కాకపోతే 15 నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది. ఒక నీళ్లు కూడా కొంచెం పోసేయాలి. అదే సార్. అదే కానీ ప్రెజర్ వాళ్ళు తీసేసి వండండి, అప్పుడు మూత ఓకే సార్. సరిగా ఉంటుంది. అది కొంచెం అంటే మనకు లీకేజ్ ఉండదు కదా పైన, ఈ ప్రెజర్ బిల్టప్ కాదు. ఆ విధంగా వాడుకోవచ్చు కుక్కర్. అది కూడా స్టీల్, అల్యూమినియం వాడద్దు. అల్యూమినియం ఏం కాదు సార్, స్టీలే. అది కూడా అదే, అది ఏమంటారు, అది డబల్ డబల్ లేయర్ వస్తుంది కదా. అవును. డబల్. అదే సార్. సాధ్యమైనంత వరకు అల్యూమినియం డిస్కార్డ్ చేయాలి, ప్రెజర్ కుకింగ్ మానేయాలి. ఆటోమేటిక్గా మిగతా అన్ని సెట్ అవుతాయి. లేకపోతే మీరు ఎంత అన్పాలిష్డ్ రైస్ తెచ్చి కుక్ చేసిన చివరికి అల్యూమినియం కుక్ చేస్తే అది ఇట్ విల్ బికమ్ 3% ఓన్లీ కుకింగ్ అవును సార్. ప్రాసెస్ లో. 93% పోతే 3% అయిపోతుంది. మీరు ఎంత దాన్ని వాల్యుబుల్ ప్రోడక్ట్ తీసుకొచ్చి అల్యూమినియంలో కుక్ చేస్తే ఇట్ బికమ్స్ 0. మనం ధ్యానంలోకి రాకముందు ఆ పాత్రలలో మొత్తం మాంసాహారం వండుకున్నాం కదా సార్. అలా తీసేయడము ఒకటి, ఆ ప్లేస్ లో స్టీల్ తీసుకోవడం ఒకటి, రెండు జరిగిపోయినాయి ఒకేసారి. దాన్ని అవును, మార్చడం, దీన్ని తీసుకోవడం. అదే. ఓకే ఓకే. అంటే ఆహారం ఔషధంగా మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో మనకు ప్లస్ ఆలోచన విధానం, ఈ రెండు ముఖ్యమే. అడ్డదిడ్డమైన తిండి ఉండకూడదు, ఆలోచన ఉండాలి, మన పాజిటివ్ గా. మాస్టర్స్ భయపడిపోతారని ఇంకా మాంసాహారం వండిన గిన్నెలు పక్కన పెట్టేసేయండి, అందులో శాకాహారం వండుకొని మనం ధ్యానం చేసే వాళ్ళం తినొద్దు అని చెప్తే, ఇంకా అదొకటి ఇప్పటి వరకు ఎవరని చెప్పడం జరగలేదు సార్. ఆ ఆ విషయం ముందే తెలిసి నాకు, అందుకనే మార్చుకున్నాను. అది బెస్ట్ లేండి. అవును సార్. పత్రి గారు ఒకసారి ఒక ఆ, ఇదే మెడిటేటర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 6 months తర్వాత వెళ్తారంట. వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుసు కదా, జ్ఞానులు కదా, అవును ఇంకా సార్. పాత్రలు అలానే వాడుతున్నారు, తీసి పడేయి అని చెప్పన్నాడు. అవును సార్. అంటే వెజిటేరియనే అంటే వాడుతున్నా దానికి కానీ. ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఒక ఇండ్రైన్ డబ్బా ఉంటది కదా సార్. ఇప్పుడు అది ఎంతో అవును, అంటే ఇంట్లో అవి కూడా వాడుకునేది అనుకోండి మన వాళ్ళు. అది వాడిన లాస్ట్ వరకు కూడా ఎంతో అంత దానికి లైట్ స్మెల్ ఉంటది. ఎన్నో రకాలుగా వాష్ చేసి మనము ఆవు పేడ, అప్పట్లో అయితే దాన్నే వాడేవారు అనుకోండి. ఆవు పేడ అని, ఇప్పుడు సర్పు ఇంకా వేరే వేరే ఏం వేసినా కూడా లాస్ట్ కు దానికి సంబంధించిన స్మెల్ లైట్ గా అయినా ఉంటుంది. ఇప్పుడు మన నాన్ వెజ్ వండిన గిన్నెలలో కూడా వాటి తాలూకు ఆ ఇవి కూడా అలాగే ఉంటాయి అన్నమాట దాంట్లో. మీకు ఎగ్జాంపుల్ దాని దాన్ని తీసుకోవచ్చు, ఇండ్రైన్ డబ్బాని. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు మామూలు క్లీన్ చేసిన తర్వాత ఏదైతే ఐటమ్ మీరు బండి క్లీన్ చేస్తారు కదా, దాంట్లో నీళ్ళు క్లీన్ మీరు సాటిస్ఫై అయిన తర్వాత మామూలు వాటర్ పోసి దాన్ని బాయిల్ చేయండి. బాయిల్ చేస్తే ఇట్ స్మెల్స్ ద సేమ్ వాట్ ఎవర్ యూ కుక్డ్ ఇట్. అంటే ఆ పోరసిటీ ఆఫ్ ది ఇది ఉంటుంది కదా, మన మెటల్, అవును దాంట్లో సార్. ఈ మన ఫైన్ కుక్డ్ ప్రొడక్ట్స్ అని డిపాజిట్స్ ఉంటాయి. సో అందుకని ఆ డిపాజిట్స్ అనేది మనకి మళ్ళీ రాకుంటుండేందుకు ఆయన డిస్కార్డ్ చేయమని చెప్పారు. అవును సార్. అవును. అది కాన్సెప్ట్. ఆయన చెప్పిన ప్రతి ఓకే మేడం గారు. విషయాన్ని మీరు అనుముత్యాలు పత్రిజీ గారు. అవును సార్. మనకు ఏదైతే పుస్తక రూపంలో సాంస్క్రిట్ లో ఉన్నాయో అవన్నీ ఆయనే చదివి, అవన్నీ కామన్ మ్యాన్ కి ఈజీగా అర్థమయ్యేట్టుగా చిన్న చిన్న పుస్తకాల్లో రాశారు. అందుకే పత్రిజీ ప్రబోధాలు కానీ, పత్రిజీ చిన్న బుక్స్, ఏ బుక్స్ చదివినా మీకు దాంట్లో ఫుల్ కాంటెంట్ ఉంటుంది. ఆ ఉన్న 10 అక్షరాల్లో ప్రతిదీ మనం ఏది డిస్కార్డ్ చేయాల్సింది కాదు. అవును సార్. శ్రీలక్ష్మి మేడం, మీరేమైనా మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేశారు చాలా లేట్గా. అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీలక్ష్మి మేడం ఉన్నారా? అల్యూమినియం వాటిల్లో వండకూడదు అన్నారు కదా, ఇప్పుడు కుక్కరు అదే ఇండాలియం వాటిల్లో స్టీల్ గిన్నెల్లో పెట్టి కదా వండుకుంటాం, అలా వండుకోవచ్చునా?
అంటే రైస్ అసలు వండకూడదండి, అల్యూమినియం కుక్కర్ వండకూడదు. ఈ లోపల స్టీల్ గిన్నెలు పెడితే ఉంది, మళ్ళీ స్టీమ్ అంతా అల్యూమినియంలోనే వస్తుంది కదా. ఓహో సో మీకు టోటల్ కుక్కరే అసలు అల్యూమినియం అనేది మీకు అంటు కూడా ఉండకూడదు ఎక్కడ. మన ఎవరికన్నా డిస్కార్డ్ చేసి ఆ పాత సామాన్లోకి ఇచ్చేస్తే బెటర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అదే అంటే మేము వేరే అన్నం గిన్నెల్లో అన్నం వండుతాం కానీ కుక్కర్లో వండం కదా, పర్వాలేదా అని అడిగారు అనమాట. లేదు, మీరు అల్యూమినియం అనేది మీకు దాంట్లో కుకింగ్ ప్రాసెస్ లో ఎక్కడ మీకు ఆ రూపంలో రాకూడదు. ఓకే ఓకే ఇంతకు ఓకే, ముందు థ్యాంక్ యూ సార్. మాక్సిమము ఓన్లీ ఏంటి సార్ ఇవి ఎలక్ట్రిక్ కుక్కర్లు వాడేవాళ్ళు. అల్యూమినియం చాలా ఈజీ ప్రాసెస్, ప్లగ్ లో పెట్టి స్విచ్ చేసి బటన్ ఆన్ బటన్ నొక్కితే సరిపోతుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దానికంటే ఇంకా అడ్వాన్స్ గా రైస్ కరెక్ట్ గా కొలత పెట్టేసి రైస్ కుక్కర్ పెట్టేసినాం అనుకోండి, 3 విజిల్స్ అటు వెళ్ళి ఇటు వచ్చే వరకల్లా కంప్లీట్ అయిపోతుంది. అది 2-3 మినిట్స్. అదే కాదు మేడం, అన్ని ఇప్పుడు అని అలా తీసుకోవడం మొదలు పెట్టారు ఇక. అంటే అయితే ఇప్పుడు దుంపలు అవి ఉన్నాయనుకోండి, ఆ మెజర్మెంట్ ఇచ్చేస్తే కూర వండేసి ఇచ్చేస్తుంది ఆ కుక్కర్. అదే కుకింగ్ ఈజీ, బట్ సబ్సిక్వెంట్ లో మన ప్రాబ్లమ్స్ అన్ని అక్యుములేట్ అవుతాయి. మెజర్మెంట్స్ అది చెప్పేస్తుంది, ఇన్ని నీళ్ళు ఇవ్వండి, ఇన్ని బియ్యం ఇవ్వండి, ఒకవేళ బిర్యానీ చేయండి ఇన్ని కూర ముక్కలు వేయండి అని, అది బిర్యానీ చేసి ఇచ్చేస్తుంది అంతే. అవునండి. ఆ తర్వాత నెక్స్ట్ మన క్యూలో ఇప్పుడు డాక్టర్ అది ఎంత ఉంటాడు. ఫాస్ట్ గా ఉందో మేడం, మనకు అనారోగ్యం కూడా అంతే ఫాస్ట్ గా వస్తుంది. అదే అది అన్ని ఎలా ఇవ్వమంటుందో మనకు తర్వాత అన్ని కూడా అదొకటి వస్తూనే ఉంటాయి అన్నమాట. అవునవును. మాఫియా. అప్పుడు మనం టాబ్లెట్లు అడగాలి డాక్టర్ని, దీనికి ఈ నొప్పికి ఇది ఇవ్వండి, ఇది నొప్పికి ఇది ఇవ్వండి, ఈ నొప్పికి ఇది ఇవ్వండి. మెజర్మెంట్స్ అప్పుడు మనం చేసుకోవాలి అక్కడ. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్, ఓంప్రకాష్ సార్, రవీంద్ర సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన రంగనాథ్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే ఇలాంటి వెరీ గుడ్ సెషన్ ఇంట్రడ్యూస్ చేసి అవేర్నెస్ అనేది అందరిలో, ఒకటి గ్రూప్ డిస్కషన్ లాగా అవుతుంది, ఇంకోటి ఏంటంటే ఒకసారి గ్రూప్ డిస్కషన్ బ్రెయిన్ స్టార్మింగ్ అవుతుంది. బ్రెయిన్ స్టార్మింగ్ అయినప్పుడు మీకు మెమరీ అనేది అది జరిగిన డిస్కషన్ బాగా ఎప్పుడు గుర్తుంటుంది. మామూలుగా మన ఇండివిజువల్ గా నేర్చుకుంటామండి ఇందులో. ఏమండి, తెలియని విషయాల్ని కూడా చాలా వరకు నేర్చుకుంటున్నాం మనం. అది కూడా అందుకే రంగనాథ్ అండి, సార్కి, సుమా మేడం కి, లలిత మేడం కి, మీ అందరికి కూడా ధన్యవాదాలు. తెలియని విషయాలు కూడా తెలుసుకుంటున్నాం. అదే ఈ స్పార్క్ ని ఇగ్నైట్ చేసింది మన రంగనాథ్ గారు. రంగనాథ్ గారికి టోటల్ క్రెడిట్ గోస్. అదే మాస్టర్స్ అందరు కూడా రేపటికి ప్రత్యేక కార్యక్రమం ఉంది. ఉదయము మళ్ళీ రాత్రి కూడా అందరు కూడా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. లెఫ్ట్ అయిపోతున్నారు కాబట్టి ముందే చెప్పడం జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ సార్, రవీంద్రరావు సార్కి, ఇంకా మన రాఘవయ్య సార్కి, సుజిత మేడంకి, ఓంప్రకాష్ సార్కి, అందరికి కూడా థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్. చాలా చక్కగా క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. అందరికి కూడా డౌట్స్ క్లారిఫై అయ్యాయి. కాకపోతే ఏ ఆయిల్ సజెస్ట్ చేస్తారు అని అన్నారు, మెసేజ్లో పెట్టారు. ఆయిల్ బ్రాండ్ నేము అనేది ఎవరం చెప్పేది ఏం లేదు కదా సార్. మామూలుగా అయితే గానుగాకి వెళ్ళి తెచ్చుకోమని మనం సజెస్ట్ చేస్తున్నాం అంతే. అంతవరకే 100% అండి. అదే సార్, అదే అందులో పెట్టారు, మామూలుగా చాట్ లో పెట్టారు, కానీ మనం సజెస్ట్ చేసేది ఏం లేదు కదా సార్. ఏది కూడా వాళ్ళు గానుగాకి వెళ్తే వాళ్ళకు అందులో ఏ టైప్ కావాలో అది తీసుకుంటే సరిపోతుంది. ఓన్లీ థింగ్ కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ అది మంచిదండి. కోల్డ్ ప్రెస్డ్ ఉంటాయి కదా గానుగలు, ఈ మధ్యలో అన్ని షాపులు కూడా పెడుతున్నారు. కాకపోతే మనం ప్యాకెట్ రేట్ తక్కువ ఉంటుందని కంపారిజన్ చేసుకోకూడదు. అంటే ప్యాకెట్ రేట్ అని కాదు సార్. ఇప్పుడు పల్లి ఉందనుకోండి, దానికి ఇప్పుడు నువ్వులు ఉందనుకోండి, దానికి ఒక 100 రూపీస్ 50 రూపీస్ అలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే వాటికి ధాన్యానికి పట్టే కాస్ట్ ని బట్టే ఉంటుంది అది డిఫరెన్స్. అంతేగాని ఏదో ఆయిల్ అది మంచిది ఇది మంచిది కాదు, అది ఎక్కువ రేట్ ఉన్నంత మాత్రాన మంచిదే అని కాదు అట్లా. అలాగండి, యాక్చువల్గా మీకు ఏంటంటే 1 kg పప్పు తీసుకుంటే దాంట్లో 400 grams ఆయిల్ వస్తుంది. అంటే ఇప్పుడు కోల్డ్ ప్రెసింగ్ ప్రాసెస్ లో
ఇప్పుడు మనకు పల్లీలు తీసుకున్నారనుకోండి 130, 140 రూపీస్ ఉంటుంది. 140 రూపీస్కి మీకు వచ్చేసి 400 గ్రామ్స్. ఆహా! ఏది అమౌంట్ మాన్యువల్ అంటున్నాను సార్ గ్రైండింగ్. నేను. అమౌంట్ అంటున్నాను ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా చూసుకుంటే దానికొక 400 పల్లీకి ఉందనుకోండి. దానికి ఇంకా మిగిలినవేంటి నువ్వులు వీటికి వచ్చేసి 500 ఉంటుంది అలా. 100 రూపీసో, 50 రూపీసో డిఫరెన్స్ ఉంటుంది. పల్లీకి ఒక్కదానికే తక్కువుంటుంది. మిగిలిన అన్నిటికి సేమ్ ఉంటుంది. ఎప్పుడు నేను తెస్తాను కాబట్టి నాకు ఆ ప్రైస్ తెలుసలా. ఇప్పుడు మామూలుగా 280 రూపీస్ టు 300 రూపీస్ ఉందండి. ఇది మన ఈ నువ్వుల నూనె. అంత తక్కువ లేదు ఇదైతే సార్. 180 గ్రౌండ్ ఉండదు. నట్. అంటే లీటర్ వాల్యూ చెప్తున్నాను నేను. అంత తక్కువ గూడా ఉండదు. కాదు కాదు, కేజీ నేను చెప్పేది. కేజీ అదే. అన్నప్పుడు మీకు ఇంకా 100 గ్రామ్స్ ఎక్కువ వస్తుంది. ఓకే. అదే సార్. ఓకే. అదే ఓకే స్మాల్ మేడం. డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తున్నాను అంతే. అదే ఉంటుంది ఎప్పుడు కానీ, బట్ ఎట్ వాట్ కాస్ట్? ఇట్స్ ఓన్లీ ఫర్ అవర్, ఎవరికో పెట్టలేదు, మన ఆరోగ్యం కోసమే కదా. అవును సార్. కాబట్టి అక్కడ కాంప్రమైజ్ కాకూడదు మనం. అవును సార్. అదొకటి. ఈ వెజిటేబుల్స్ కూడా మనం ఏదైతే కొంటున్నామో వాటిని ప్రాపర్గా కడగాలి, క్లీన్ చేయాలి. లేకపోతే ఏంటంటే ఈ కెమికల్స్, పెస్టిసైడ్స్ ఏదైతే ప్రెస్ చేస్తుంది, నార్మల్గా ఏంటంటే ఒకసారి స్ప్రే చెప్పారు చేసిన సార్. తర్వాత రవీంద్రరావు సార్ చెప్పారు ఆల్రెడీ. ఏవి ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ గానీ, ఆకుకూరలు గానీ ఏవైనా గూడా కొంత సీ సాల్ట్ వేసి, అందులో వాటర్‌లో వేసి, అందులో ఉంచి తర్వాత ఒక 5, 10 నిమిషాల తర్వాత తీసి వాడుకోమనన్నారు. అలా అవును వాడుకున్నట్లయితే కెమికల్స్ గూడా ఏమన్నున్నా రిలీజ్ అవుతాయని చెప్పారు సార్. అవును హ్మ్. ఓకే అది సార్. ఇంపార్టెంట్. యాక్చువల్లీ మాస్టర్స్ ఏంటంటే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే ఒకసారి స్ప్రే చేసిన తర్వాత 3 డేస్ వరకు ప్లగ్ చేయకూడదు ఏది వెజిటబుల్స్ కానీ. కానీ అది ఎవడు పాటించట్లేదు ఇప్పుడు. నెక్స్ట్ డేనే ప్లగ్ చేస్తున్నారు ఈ రోజు స్ప్రే చేసి. సో ఆ రెసిపీస్ అంతా వాటిలలో ఉంటాయి. సూపర్ మార్కెట్ కంటే మామూలుగా బండ్ల పైన పెడతారు. ఇంకా లేదంటే మార్కెట్‌లో దొరుకుతాయి సార్. వెజిటబుల్ మార్కెట్‌లో అయినా, ఫ్రూట్ మార్కెట్‌లో అక్కడ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తెచ్చుకోవడం మంచిది. అదొక్కటి వీళ్ళు చేసుకున్నట్టయితే అవేంటంటే ఇప్పుడు ఏసీలోనే ఉంచుతారు గాబట్టి వాటికి ఉన్నది గూడా మొత్తము అంటే ఒకవేళ దాంట్లో మనకు ఏ విటమిన్స్ ఉన్నాయో విటమిన్స్ గూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ కెమికల్ వల్లనే పోతాయి. దీనివల్ల ఇంకా పోతాయి గాబట్టి అలా గాకుండా కొంతగా ఇలాంటి మార్పులు కూడా చేసుకుంటే బావుంటది సార్. ఇంకా అదొకటి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కానీ మనం స్మాల్ వెండర్స్ ని ఎంకరేజ్ చేసినప్పుడు ఏంటంటే వీఆర్ గివింగ్ లైవ్లీహుడ్ ఫర్ దెమ్. అదొకటి. మనకి ఇంటికి అందుబాటులో ఉంటారు. మనం ఎక్కడో దూరంగా మార్కెట్ కోసం వెళ్ళి అక్కడ నుంచి స్టోర్డ్ ఫుడ్ తెచ్చుకునే బదులు వీళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళ లైవ్లీహుడ్ పెరుగుతుంది, ప్లస్ వాళ్ళు మనకు అందుబాటులో ఉంటారు ఎప్పుడు. సో అలా ఆ బేసిస్ లో కూడా మనం థింక్ చేయాలి ఎప్పుడు కానీ. స్మాల్ వెండర్స్ ఆల్వేస్ వాడు ఒక 5-10 అవును పైసా సార్. ఎక్స్ట్రా తీసుకున్నా వాడికి ఇవ్వాలి. అవును అక్కడ సార్. మనం అవును. వాడితో బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కొనే ఒక పావు కిలోలో ఓ 5 పైసా, 5 ఒక 1 రూపీ 2 రూపీస్ వాడికి ఎక్స్ట్రా ఇచ్చినా కూడా ఈ విల్ లీవ్ ఆన్ దట్. హ్యుమానిటేరియన్ లో కూడా మనం ఆలోచించాలి. లెట్ ఇట్ బి ఏ ఫ్లవర్ వెండర్. వాడు ఆ రోజంతా ఎండ్లో ఉండి అమ్ముకుంటే వాడికి 500 రూపీస్ 600 రూపీస్ వాడి లైవ్లీహుడ్ అది. అది వాడికి టోటల్ మెటీరియల్ అమ్ముడుపోతే మెటీరియల్ మిగిలింది అనుకోండి, అగైన్ యూ విల్ సఫర్ ఫర్ దట్. సో ఆ విధంగా కూడా మనం ఆలోచించి స్మాల్ వెండర్స్ ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసినప్పుడు మనం ఏదైతే ధ్యాన ద్వారా మనం ఏదైతే సంపాదిస్తున్నామో ఎనర్జీస్, ఆ విధంగా వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. అలా కూడా మనం ఆలోచించాలి. అవును సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ అందరము ఒక 5 నిమిషాలు అలా ధ్యానం చేసుకొని ముగించుకుందాము. అందరూ ధ్యాన స్థితిలో కూర్చోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని వేళ్ళలో వేళ్ళు వేసుకొని కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి. కళ్ళు 2 మూసుకొని నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం మాస్టర్స్. శరీరానికి ఎటువంటి బిగింపు లేదు. స్థిర సుఖాసనంలో కూర్చోండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ మరలా శ్వాస మీద ధ్యాస పెట్టండి.
శ్వాసే మన గురువు. మనకు ఎటువంటి గురువు లేరు, ఎటువంటి నామము రూపము జపము ఎటువంటి మంత్రము ఏది లేదు. నిరంతరంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం. శ్వాస లోపలికి ఎలా వెళ్తుందో బయటికి ఎలా వస్తుందో అది మాత్రమే గమనించండి. శ్వాసకు శ్వాసకు మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ని కూడా గమనిద్దాం మాస్టర్స్. మనం నిరంతరం మాట్లాడుతున్నా, ఏ పనులు చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా మనలో శ్వాస అనేది జరుగుతూనే ఉంటుంది. అటువంటి శ్వాసనే గమనిద్దాం. ఎటువంటి ప్రాణాయామం లాగా మనంతట మనంగా శ్వాస తీసుకోవద్దు మాస్టర్స్. శ్వాస తీసుకున్నప్పుడు మనం పొట్ట లోపలికి బయటికి వస్తుంది, శ్వాస వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది మాస్టర్స్. అలా కూడా గమనించవచ్చు కొత్త వాళ్ళు ఉన్నట్టయితే. ధ్యాన ముద్రని ముక్కు దగ్గర ఇలా చూపుడు వేలు పెట్టుకొని అలా పెట్టుకున్నా కూడా శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు చల్లగా అనిపిస్తుంది, మన వేలుకు తగులుతుంది. శ్వాస వదిలేటప్పుడు వేడిగా బయటకు వస్తుంది, అది కూడా గమనించుకోవచ్చు. లేదు నేను ఒక్క నిమిషం మాత్రమే కామ్గా ఉంటాను, ఏమీ ఆలోచించను, ఏం జరుగుతున్నా నేను పట్టించుకోను అని ఆ ఒక్క నిమిషం మీరు ఆలోచనలు ఏమి చేయకుండా కామ్గా ఉన్నట్టయితే కనుక కూడా మన శ్వాస సహజమైన శ్వాసని గమనించవచ్చు మాస్టర్స్. దాన్ని పట్టుకున్నట్టయితే మీకు ధ్యానం చేసిన వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుస్తాయి. ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీదే ధ్యాస పెట్టండి. నిరంతరంగా ఎరుకలో ఉంటూ ధ్యానం చేయండి మాస్టర్స్. అలా ఎరుకలో ఉంటూ ధ్యానం చేసినప్పుడు మనం మరింత శూన్య స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. అలా సహజమైన సరళమైన శ్వాసని మాత్రమే మనము గమనించినప్పుడు విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలో ఉన్న ప్రతి ప్రాణాల్లోకి ప్రవేశిస్తుంది మాస్టర్స్. ఆ విశ్వమయ ప్రాణశక్తి తాటికి మన శరీరంలో ఉన్న మనలో ఉన్న ప్రాణనాడులన్నీ కూడా సరికాని ఆలోచనలు, సరికాని బాధలు, భయాలు, కోపము, ద్వేషము, సరికానివన్నీ కూడా ఇంతకాలం బ్లాక్స్ గా ఏర్పడిన అందువల్ల మన శరీరంలో ఏమైనా రుగ్మతలు, పెయిన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా విశ్వమయ ప్రాణశక్తి తాటికి అన్ని వెళ్ళిపోతాయి మాస్టర్స్. అంతా క్లియర్ అవుతుంది. మన శరీరం కూడా ఎంతో ఆరోగ్యవంతంగా మారుతుంది. మనం ఎంతో శక్తివంతులం అవుతాము. అలా సహజమైన సరళమైన శ్వాసని మాత్రమే గమనించండి. శ్వాస ద్వార మీద ధ్యాస ద్వారా అప్పుడు మనం శరీరం కాదు, మనము మనస్సు కాదు, మనము ఆత్మ పదార్థం అని తెలుసుకుంటాం మాస్టర్స్. మన చర్మం పైన కూడా తెలిసిపోతుంది, స్కిన్ పైన ఒక రకమైన వైబ్రేషన్స్. తల పక్కకు వెళ్ళడము, ముందుకు ఊగడము, శరీరం చాలా తేలికగా కూడా అనిపిస్తుంది. అలా మనం సహజమైన సరళమైన శ్వాసని మాత్రమే గమనించినప్పుడు విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలో ప్రవేశించినప్పుడు మాత్రమే ఆ ప్రాణశక్తి తాటికి అలా అవుతుంది. మనకేమైనా బ్లాకేజెస్ ఉన్న ప్లేసెస్లో కూడా కొంత పెయిన్ వస్తుంది, దాన్ని కూడా గమనించండి అంతే. ఆ పెయిన్ని కాసేపు తట్టుకున్నట్టయితే ధ్యానంలో ఉన్నప్పుడు ఆ తర్వాత ఇక్కడ మనకు క్లీనింగ్ జరుగుతుంది.
ప్రాసెస్ జరిగి మనకు ఆ పెయిన్ అనేది తగ్గిపోతూ ఉంది. ధ్యానము మీరు ఒక్కరిగా చేసిన రోజులో కూడా రూమ్ చీకటిగా చేసుకొని ధ్యానం చేయండి. ఏ పెయిన్ వస్తూ ఉన్నా కూడా అలాగే ఆ కాసేపు ఓపిక పట్టుకోండి. ఎటువంటి అనుభవం వచ్చినా కూడా గమనిస్తూ ఉండండి అంతే. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ 2 మినిట్స్ మాస్టర్స్. అలాగే మరి కొంతసేపు శ్వాసని గమనిస్తాం మనం. అందరం శూన్యంలోకి వెళ్ళాం మాస్టర్స్. శ్వాస ద్వారమైన ధ్యాస ద్వారా లాస్ట్ 1 మినిట్ మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవద్దు, అలాగే శ్వాసను మాత్రమే గమనించండి. ధ్యానం చేస్తున్నంతసేపు కూడా చక్కటి చిన్న చిరునవ్వుతో ధ్యానం చేయండి. అండ్ లాస్ట్ 30 సెకండ్స్ మాస్టర్స్. మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాము. ఎవరు అప్పుడే కళ్ళు తెరవకండి. లాస్ట్ 10 సెకండ్స్. మెల్లగా మన 2 అరచేతులను విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5 4 3 2 1 0. 2 అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్స్. ఇంత చక్కటి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. రేపు ప్రత్యేక కార్యక్రమం ఉంది, అందరు ప్రిపేర్ అవ్వండి. రేపు ఉదయం 5 గంటల క్లాసులో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.